హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ జనార్దన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జీవీఎన్ రాజు సార్. మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ వెంట్రిలాక్విస్ట్ అండ్ జాతీయ నైపుణ్య శిక్షకులు. అండ్ అంటే సార్ గురించి చెప్పాలంటే మనకి మాటలు గాని, పుస్తకాలు గాని సరిపోవు. ఎందుకంటే మీకు వెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంటది. ఒక మైల్‌స్టోన్‌లా, ఒక శిఖరంలా, ఒక మిమిక్రీ ఖ్యాతిని గాని, వెంట్రిలాక్విజాన్ని గాని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఎంతోమంది శిష్యులు ఇన్‌స్పైర్ కావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆర్ట్ ఇంకా ఈ రోజుల్లో కూడా మనకు చాలా చక్కగా ఎంతోమంది శిష్యులను తయారు చేసినటువంటి జీవీఎన్ రాజు గారి గురించి ఈరోజు మన ప్రత్యేక ఇంటర్వ్యూ. సార్ నమస్కారం సార్. నమస్కారం జనార్దన్ గారు. సార్ మీ గురించి ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఎక్కడి నుంచి ఏమిటి? నేను పుట్టింది విజయనగరంలో, పెరిగిందంతా కూడా హైదరాబాద్లో. హైదరాబాద్. మా నాన్నగారు వాళ్ళు హైదరాబాద్కి 65 సంవత్సరాల క్రితం వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. 65 సంవత్సరాలు. ఆ తర్వాత హైదరాబాద్లో ఉన్నాం. ఇక్కడ నాకు 5 చెల్లెళ్ళు. తర్వాత అందరూ చక్కగా చదువుకొని పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ వాళ్ళ జీవనాలను గడుపుతున్నారు. ఇక నేను, నా భార్య డాక్టర్ శ్రీచందన, తను సైకాలజిస్ట్. మా 2 అబ్బాయిలు కూడా వాళ్ళు ఇక్కడ చదువుకొని హైదరాబాద్లో, తర్వాత చెన్నైలో చదువుకొని వాళ్ళు ఎంఎస్ చేయడం కోసమని మెల్బోర్న్ వెళ్ళి అక్కడ ఎంఎస్ చేశారు. ఇద్దరికి పెళ్ళైనాయి. వీఆర్ హ్యాపీ ఫ్యామిలీ. దాంతో పాటుగా ఒక పక్క ఉద్యోగం, ఒక పక్కన మిమిక్రీ, ఇంకొక పక్క స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఉండడం, ఇవన్నీ నాకు ఇష్టమైన పనులు. సార్ ఈ రోజుల్లో చూసుకుంటే కళాకారులు, కళ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇలాంటి కళాకారులు అంటే కళ మీద బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఒకవైపు ఫ్యామిలీ వర్షన్ తీసుకొని, ఒకవైపు ఒక ఆర్టిస్ట్గా ఉండాలంటే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో అలాంటి టైంలో ఇలాంటి ఈ కళ మీద బ్రతికే వాళ్ళు అంటే బ్రతకవచ్చు అంటున్నారు. ఇలా ఆర్ట్ ఫామ్ అనేది కంటిన్యూ చేయొచ్చు అంటున్నారు. 100% కరెక్ట్ అండి. లైఫ్ బ్యాలెన్స్ అనేటువంటిది మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సింది రైతు దగ్గర నుంచి. రైతులు వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటూ, ఆ వర్షం వస్తుందో లేదో తెలియదు, పంట పండించాలి, పంట లేకపోతే కుదరదు, దానికి ఉన్నటువంటి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వాళ్ళ జీవనాల్ని పూర్తిగా అక్కడ సమర్పించుకుంటుంటే, దానికంటే ఉద్యోగం చేయడం అనేటువంటిది ఈజీ అనే కదా అందరూ పరిగెట్టుకొస్తున్నారు ఊళ్ళ నుంచి. రైతు కంటే ఎక్కువ కష్టపడుతున్నాం మనం. వాళ్ళకంటే ఎక్కువ లైఫ్ బ్యాలెన్స్ ఉందా మన దగ్గర? నేను నమ్మను. ఎవడైనా స్ట్రెస్ అది ఇది అంటే అది ఒక పెద్ద ట్రాష్. ఓకే, మిమ్మల్ని మీరు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే స్ట్రెస్ అనేది ఉండదండి. స్ట్రెస్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే అకస్మాత్తుగా జరిగినవి ఏవైనా ఆపదలు వచ్చినప్పుడు అవి మనకు తెలియవు. భూకంపాలు రావచ్చు, వరదలు రావచ్చు, లేకపోతే అగ్ని ప్రమాదాలు రావచ్చు, లేకపోతే అకస్మాత్తుగా ఇంట్లో మనకు కావాల్సిన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు, పెద్దవాళ్ళు అలా చనిపోవడం, అలాంటివి జరిగినప్పుడు ఆ స్థితిని ఎదుర్కోవడానికి వీలుగా ఉండేటువంటి ధైర్యం మనకి నింపేవాళ్ళు ఉండాలి. కొందరు సహజాతంగానే వాళ్ళకి అన్ని గుణాలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే అమ్మ, నాన్న, అన్నయ్య లేదా చుట్టుపక్కల ఫ్రెండ్స్ వీళ్ళ వల్ల మంచి ధైర్యాన్ని వాళ్ళు పెంపొందించుకుంటారు. కాబట్టి లైఫ్ బ్యాలెన్స్ అనేటువంటిది బాధ్యతగా మనం భావిస్తే ప్రతిదీ బాగానే ఉంటుంది. అవును, ఇంట్లో పని చేసుకోవాలి. అసలు ప్రతిరోజు ఒక మనిషి ఎన్ని రకాలైన పాత్రలు పోషిస్తాడు ఆలోచిద్దాం. నేను కళాకారుడిని, మీరు కళాకారుడు. స్టేజ్ మీదకి ఎక్కితే మనం కళాకారులు. ఇంటికి వెళ్తే బాధ్యత గల ఒక తండ్రి, బాధ్యత గల ఒక భర్త, బాధ్యత గల ఒక కొడుకు, బాధ్యత గల ఒక నాన్న కదా. రోడ్డు మీదకి వెళ్తే వీఆర్ పెడెస్ట్రియన్, ఒక పాదచారి. గుళ్ళోకి వెళ్తే భక్తుడు, ట్రైన్లో వెళ్తే ఒక ప్యాసింజర్. అంతేగా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే మనకేమైనా కొమ్ములు వస్తాయా? నీకు అవార్డు వచ్చిందో లేదా వాడు పెద్దవాడా చిన్నవాడా అనే కాదు. మనం ఎవరో మహాత్మా గాంధీ కంటే గొప్పవాళ్ళం కాదండి. మనం ఎప్పుడైతే డిగ్నిటీ ఆఫ్ లేబర్ని పక్కన పడేస్తామో, మన పని మనం చేసుకుంటామో, మన ఇల్లు మనం సరిగ్గా చూసుకుంటామో, మన కుటుంబాన్ని మనం సరిగ్గా చూసుకుంటామో, మన పనులను మనం బాధ్యతగా చూసుకుంటామో, నా కళను నేను అభివృద్ధి చేసుకుంటూ వీలైతే వేరే వాళ్ళకి కూడా చేద్దామనే ఆలోచన ఉందో, అప్పుడు సవ్యంగా జరుగుతుంది.
సూపర్. అంతే. ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. నేను అప్ టు మార్క్ ఉన్నానా? నేను మిగతా వాళ్ళకంటే బెటర్‌గా ఉన్నానా? ఏ విషయంలో బెటర్‌గా ఉన్నాను? కళ, కళ ఒకవేళ విషయం వస్తే నాకెన్ని మార్కులొస్తాయి? అవతల వాళ్ళకి ఎన్ని మార్కులొస్తాయి? నాకంటే బాగా చేస్తున్నాడా? ప్రశంసించండి. నాకంటే బాగా చేస్తున్నాడా? వెళ్లి నేర్చుకోండి. నాకంటే బాగా చేస్తున్నాడా? అతన్ని ఆరాధించండి. కానీ మన వాళ్ళని చూసి వాళ్ళు మన పక్కన ఉంటే వాళ్ళకెక్కడ పేరొచ్చేస్తుందో అని చెప్పేసేసి ఉన్న మరుక్షణం ఏం కాదు. ఇప్పుడు ఒక బంగారు గొలుసు వేసుకుంటాం మనం. బంగారు గొలుసు వేసుకోవడం వల్ల బంగారు గొలుసుకేం పేరు రాదండి. రైట్. బంగారు గొలుసు కూడా వేసుకున్నాడంటే వీడికి స్తోమత ఉందని మనకు పేరొస్తుంది. ఇప్పుడు బంగారం ఏమి అనుకోదు. సో, అందుకోసమే నెవర్ ఎవర్ వరీడ్ అబౌట్ అదర్ థింగ్స్. సో, మన కళను మనం అభివృద్ధిపరచుకోవడానికి మనల్ని మనమే ఎప్పుడూ బేరీజు వేసుకుంటూ మనం ఎక్కడున్నాం అని చూసుకోవాలి. నాకది పలాంది జనార్దన్ బ్రహ్మాండంగా చేశాడు ఒక ఐటెమ్. నాకది రాదనుకోండి ప్రయత్నించాలి. రాలేదనుకోండి ఇంకోసారి ప్రయత్నించాలి. ఇంకా రాలేదనుకోండి ఓకే. నా వోకల్ కాన్స్టిట్యూషన్‌కి ఇది సరిపోదేమో పక్కన పెడదాం. ఇంకోటి చెప్దాం. నేను చెప్పింది ఏదో మీరు చెప్పలేకపోవచ్చు. ఇంకొకళ్ళు చెప్పలేకపోవచ్చు. వాళ్ళు చెప్పింది ఏదో నేను చెప్పలేకపోవచ్చు కదా! ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్‌గా చెప్పారు. సో, అది నేను కాదు. పూజ్య గురుదేవులు వేణుమాధవ్ గారు చెప్పారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద వోకల్ కాన్స్టిట్యూషన్. మన యొక్క ఈ యొక్క స్వరపేటిక దాని ఉన్నటువంటి ఇదంతా కూడా ఎలా ఉందంటే దాని యొక్క కాన్స్టిట్యూషన్ ఎలా ఉందో దాని ప్రకారంగా కొందరికి అన్నీ పలకొచ్చు, కొందరికి కొన్నే పలకొచ్చు, కొందరికి లేడీ వాయిసెసే బాగా పలుకుతాయి, కొందరికి జెంట్ వాయిసెసే బాగా పలుకుతాయి, కొందరికి సౌండ్స్ బాగా వస్తాయి, కొందరికి యానిమల్ సౌండ్స్ బాగా వస్తాయి, కొందరికి అన్ని బాగా రావచ్చు, కొందరికి అన్ని బాగా వచ్చినా కొన్ని రాకపోవచ్చు. ఇది చేస్తే గొప్ప, ఇది చేస్తే తప్పని అంటే తక్కువనేం లేదు కదండి. ఇప్పుడు మనకి ఇన్ని వందల భాషలు ఉన్నాయి. ఏది మనకి 3 భాషలు 4 భాషలు తప్ప ఇంకెక్కువ రాదే. వస్తే అదృష్టం. కానీ ఏ భాషని మనం తీసేయలేం కదా. అలాగే ఇది కూడా అంతే. అలాగే సార్. చాలా చక్కగా చెప్పారు. దీంతో మిమిక్రీ అంటే మీ మిమిక్రీ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ మనకు? ఇది ఒక గమ్మత్తైన ప్రస్థానం. నా ప్రస్థానం ఎలా సాగిందంటే సరదాగా ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు 10th క్లాస్ చదువుతున్నప్పుడు కూడా వరంగల్‌లో నేను మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఉండేవాళ్ళం. అప్పుడు వేరెళ్ళ సోమరాజు గారని వేరెళ్ళ సోమరాజ్. ఆయన ఒక నాటక పోటీలలో ఆయన మిమిక్రీ చేశారు. దువ్వెన పాట పాడారు. దువ్వెన పాట. దువ్వెనకి ఒక చిన్న కాగితం పెట్టేసి పాడొచ్చు. ఓకే. సో, ఇలాంటివన్నీ విని బాగుంది అనిపించింది. ఆ తర్వాత రేడియోలో ఒకరోజు ఏంటంటే మన గురుదేవులు వేణుమాధవ్ గారి మిమిక్రీ కూడా వచ్చింది. సో, రకరకాల జోక్స్ రకరకాలవన్నీ విన్నాం అనమాట. అప్పుడు అంటే దీన్ని మిమిక్రీ అంటారన్నమాట అని అనుకున్నాను. మేబీ ఏ ఇయర్‌లో ఉండొచ్చు సార్ ఇది? 1976, 77 ఆ టైంలో. మేము ఆ టైంలో అలాగ అనుకున్నాం. కానీ ప్రత్యక్షంగా చూసిన మనిషి అతను వేరేళ్ళ సోమరాజు గారు. ఆయన కూడా నా వేణుమాధవ్ గారి శిష్యుడే. ఆ తర్వాత అలాగా ప్రస్థానం వెళ్ళిపోతూ ఉంది. ఇక మన కాలేజీలో అప్పట్లో రాజబాబు ఇవన్నీ ఉండేవి కదా. ఏంటమ్మా అయ్యో ఇలాగ ఏదో పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉండడం, లేకపోతే హ్యాపీ డేస్ ఆర్ హియర్ అగైన్ థమ్స్ అప్ ఇవన్నీ ఆ అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ వస్తున్నాయి. ఇవేదో సరదాగా చేస్తూ ఉండేవాళ్ళం అని చెప్పి ఎవడేదో మాట్లాడుతుండేవాడు. ఆవిడ ఈ రచన చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యం తక్కరించి ఇలాగ ఏదంటే ఏదో ఒకటి తెలియదు. ఆ తర్వాత సౌందర్యరాజన్ పాటలు దైవామా దైవామా అని పాడుతుంటే ఏం రో వాళ్ళ లెక్క ఇమిటేట్ చేస్తున్నావు అంటుండే ఫ్రెండ్స్. ఏదో బే అట్లా చేస్తున్నాం అంటే సరదాగా అలా సరదాగా ఏదో చేసుకుంటూ కూర్చునేవాళ్ళం. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ నాగార్జున సాగర్లో జరుగుతుంటే మేము అందరం వెళ్ళాం, మ్యారేజ్కి వెళ్ళాం. అక్కడ జాషువా గారని ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్, చాలా ప్రసిద్ధమైన ఆర్టిస్ట్. తర్వాత వారిని కలిసాము, వారిని సన్మానించుకున్నాము. ఆ తర్వాత వారు ఆ రోజు రాలేదు ఆ కార్యక్రమానికి. రాదు, ఆయన ప్రోగ్రామ్ ఇవ్వాలి, మిమిక్రీ ప్రోగ్రామ్. ఆయన రాలేదు. ఆ టైం ఏముంటుంది, ఖాళీగా ఉంటుంది కదా. మావాడు కూడా చేస్తాడు మిమిక్రీ, మావాడు చేస్తాడు నన్ను తోశారన్నమాట బలవంతంగా. వద్దు అంటుంటే అప్పుడు వెళ్ళగానే కాలు చేతులు వణుకుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా మిమిక్రీ. నేనేదో ఇక్కడ బాగా సరదాగా చేస్తుంటే వీడు ఇట్లా అన్నాడు ఏంటి అనే ఉద్దేశంతో
ఆమ్, ఆ, చేస్తానులేరా చేస్తా ఆగు అంటే అది చేయరా ఇది చేయరా అని ఏదో చెప్తూ చేసాం. అంతకు ముందు ఒక 1 నెల రోజుల ముందు ఏం జరిగిందంటే వేణుమాధవ్ గారిని ప్రత్యక్షంగా చూశాను నిజాం కాలేజీలో. అప్పట్లో శంకరాభరణం వచ్చిన రోజుల్లో పెద్ద మహాసభ పెట్టి వేణుమాధవ్ గారి ప్రోగ్రాం పెడితే బోలెడు మంది మన వేలాది మంది అక్కడికి వెళ్ళారు. అక్కడ నేను కూడా కూర్చున్నా. మనకి కొంచెం ఈ ఇంట్రెస్ట్ ఉంది కదా. అయితే వేణుమాధవ్ గారు ప్రోగ్రామ్ అయిపోయింది, ఆడియన్స్లోకి వస్తూ ఉంటే వెళ్ళి దండం నమస్కారం పెట్టి సార్ నేను ఇలాగ జీవిఎన్ రాజు అంటే అప్పుడప్పుడు నేను చిన్న చిన్నవి చేస్తుంటాను, రానైనా మీరేం చేస్తుంటారు అన్నాడు. అనగానే నాకు ఒక్కసారి ఇంత పెద్ద మనిషి మీరు అంటారు, చిన్నవాడిని కదా నేను, మీరు అనగానే ఫస్ట్ నాకు చాలా చాలా కదిలిపోయాను అనమాట. అప్పుడు సార్ ఇలా ఇలా ఏం చేస్తుంటారు నాయన మీరు అంటే, సార్ నేను ఇలాగ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తున్నాను. అవునా అన్నారు. అప్పుడు నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఐ వాజ్ జస్ట్ 20 years old. ఓకే. సో అప్పుడు వేణుమాధవ్ గారు పిలిచి ఆయన నువ్వు నాతో ఉండు అన్నారు. ఎందుకో అప్పుడు ఫస్ట్ టైం. సార్ అలాగే సార్ అలాగే సార్ అన్నారు. కూర్చున్నాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తావయ్యా అన్నారు. అంటే నేను ఇంటికి వెళ్తాను. లేదు నువ్వు నాతో రా భోంచేద్దాం అన్నారు. ఫస్ట్ మీట్లోనే భోంచేసిన ద్వారకా హోటల్. సార్ అక్కడ పడుకున్నారన్నమాట. నువ్వు ఇప్పుడు నీకు రేపు ఎన్ని గంటలకు ఉద్యోగం అంటే చెప్పాను ఇలా అంట. ఓకే నైట్ పడుకొని వెళ్ళొచ్చు అన్నారు సార్. సార్ అలాగే అన్నాను. అడిగెళ్ళి కూర్చున్న తర్వాత ఏం చేస్తావు నాయన నువ్వు చెప్పు అన్నారు. ఆ రోజు భోజనం అంతా చేసాం. భోజనం చేసేంత రూమ్కి వెళ్ళాం. సార్ అడిగారు ఏం చేస్తావు చెప్పు అంటే సార్ కూర్చున్న చైర్లో అక్కడ నిలబడి చెప్పమన్నారు. మొత్తం ఏం చెప్తావు అన్నీ చెప్పేయమన్నారు. అన్నీ చెప్పామంటే ఏ వస్తాయో చెప్తూ ఉంటే అన్నీ విని బాగుంది, ఇంకా దాన్ని ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని అన్నారు అన్నమాట. మిమ్మల్ని నేను కలుస్తాను సార్ అంటే మళ్ళీ నేను ఎప్పుడు వస్తాను నాయన, ఎప్పుడైనా కలవచ్చు, నో ప్రాబ్లం. బెస్ట్ మెమరీ ఇది. అది బెస్ట్ మెమరీ అనమాట. ఇక అక్కడి నుంచి గురువుగారు ఎప్పుడు వచ్చినా వెళ్ళి కలవడం, అడగడం, కొత్తవి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నారు, ఆయనకి ఇష్టమైతే మళ్ళీ చేయించుకునేవారు. అలా జరిగింది అనమాట. సో ఆ తర్వాత మళ్ళా వరంగల్ వెళ్ళి వేణుమాధవ్ గారిని ఇంట్లో కలిశాను. అప్పుడు నాకు ఇల్లు తెలియదు. అప్పుడు అంతకుముందు కొంచెం ముందు ఒక కార్యక్రమంలో నేను ఒక కార్యక్రమానికి వెళుతుంటే వేరే కార్యక్రమం మిమిక్రీ కార్యక్రమంగా రవీంద్ర భారతిలో అప్పుడే మిమిక్రీ శ్రీనివాస్ గారు వస్తూ ఉన్నారన్నమాట. ఆయన చూసి మీరు మిమిక్రీ శ్రీనివాస్ గారు కదా అన్న. అంటే అవునండి మీరు నాగేశ్వరరావు గారు కదా నన్ను అడిగాడు. కాదండి నా పేరు జీవిఎన్ రాజు. ఐఎమ్ సారీ నేను ఆయన కోసం చూస్తాను మీరే అని అనుకున్నాను, ఏమనుకోవద్దంటే ఏం పర్లేదు సార్, నేను మీ గురించి చదివాను ఆంధ్రజ్యోతిలో, మీ కార్యక్రమం లేదు సార్, ఆ కార్యక్రమం అయిపోయింది, దాని తర్వాత నెక్స్ట్ కార్యక్రమం మాదే అన్న. ఏం చేస్తున్నారు అంటే అప్పుడు ఏదో మీటింగ్ ఉంది యాక్చువల్గా, ఆ మీటింగ్లో మీరు చేస్తారా అంటే, బట్ అక్కడ ఏం జరిగిందో వాళ్ళ కమ్యూనిటీ కానీ మా మీటింగ్లో ఆయన చేశారు, ప్రోగ్రామ్ చేశారు. సూపర్ ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు మేము వారిని అనుకోకుండా పెట్టిన ప్రోగ్రాం కదా, అక్కడ ఉన్న పూలదండతో మాత్రమే సత్కరించాం. ఆ తర్వాత నుంచి మంచి స్నేహం పెరిగింది. అప్పుడు వరంగల్ వెళ్ళినప్పుడు ఆయన వేణుమాధవ్ గారింటికి తీసుకెళ్లారు ఆయన. ఆ తర్వాత నుంచి ఇక రెగ్యులర్గా మంచి లెజెండ్స్ పరిచయం అయిపోయారు. అలాగా వెళుతూ ఉన్నాం అనమాట. అలాగా ఒక మంచి ఆర్టిస్ట్ని చూస్తే ఏమవుతుంది అంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. మనం అలాగే చేయాలి, వాళ్ళలా చేయాలి, వాళ్ళని మించి చేయాలి, అట్లా వస్తుంది కదా. అలాగా మొదటి నుంచి నాకు శ్రీనివాస్ గారి ప్రెజెంటేషన్ అది బాగా నచ్చేది. వెంట్రలాక్విజం కానీ మిమిక్రీ కానీ ఏదైనా కూడా ఎక్స్ట్రాడనరీ ప్రెజెంటర్, నో డౌట్ ఇన్ ఇట్. చాలా చక్కగా అసలు వెంట్రలాక్విజం అంటే చాలా వీడియోలు చూశాను సార్ నేను కూడా, చాలా బాగుంటాయి అసలు సార్ ప్రెజెంటేషన్. వెంట్రలాక్విజం ఇన్స్పిరేషన్ ఆయనే నాకు. ఓకే, ఇప్పుడు మిమిక్రీ వెంట్రలాక్విజం ఇవి చేసుకుంటూనే ఎన్నో సేవా కార్యక్రమాలు యాజ్ ఏ జాబ్ ప్రొఫెషన్కి వస్తే మనకు ఏం చేస్తూ ఉంటారు సార్ జాబ్? నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని అండి. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ అంటే ఆపరేషన్స్ అంటే ఏమిటి, వెనక జరుగుతూ ఉంటాయి అన్ని. అంటే ముందు పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, వెనక జరిగే ఆపరేషన్స్ అన్నీ ఏంటంటే ఈ మెయిల్స్ వెళ్ళడము, మెయిల్స్ ట్రాన్సిట్ అవ్వడము, ఆ తర్వాత మెయిల్స్ ఎక్కడెక్కడ వెళ్ళాలో అక్కడక్కడికి పంపించడము. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అంటారు కదా, అవన్నీ కూడా మేము అంటే మాకు డ్యూటీస్ మార్నింగ్ నైట్ ఉండేవి. 24 hours ఉంటాయి ఆపరేషన్స్ ఎప్పుడు కూడా, షిఫ్ట్స్ వైజ్ ఉంటాయి. అది ఉండడం నాకు చాలా మంచిదే అనమాట. అంటే ఒక మనీ ఆర్డర్
ఒక మీరు రాసిన కవితకి ది గ్రేట్ లెజెండ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి నుంచి ఒక రిప్లై, దాని గురించి మన ప్రేక్షకులకు షేర్ చేస్తారు. అంటే అప్పట్లో ఆంధ్ర సారస్వత పరిషత్, ఇప్పుడు మన తెలంగాణ సారస్వత పరిషత్ కోటిలో ఉంది. ఓకే. అక్కడికి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. ఎందుకంటే తెలీదు కానీ కవిత్వం అంటే చాలా ఇష్టం, పాటలంటే చాలా ఇష్టం, సాహిత్యం అంటే చాలా ఇష్టం. సో ఇవన్నీ ఇష్టం కొద్దీ అక్కడికి వెళ్ళి అందరినీ వింటూ ఉండేవాడు అనమాట. అప్పట్లో వావిలాల గోపాలకృష్ణయ్య గారు వచ్చేవారు, స్వాతంత్ర సమరయోధులు. కాళోజీ గారు వచ్చేవారు, వాళ్ళందరినీ కలిసేవాళ్ళం. దేవులపల్లి రామానుజరావు గారు వచ్చేవారు, దాశరథి గారు వచ్చేవారు, నారాయణ రెడ్డి గారు ఎక్కువగా సభల్లో ఎక్కువ దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు కనబడేవారు. కాకపోతే దేవులపల్లి రామానుజరావు గారు, తర్వాత కాళోజీ గారు వాళ్ళు రెగ్యులర్గా వస్తుంటే వాళ్ళని చూసి, వాళ్ళు మాట్లాడుతున్న ఇవి చూసి ఎంతో ఉప్పొంగిపోయేవాడు అనమాట. దాంతోపాటు ఏమిటంటే అనుకోకుండా ఒక సందర్భంలో అరుణాచలం గారని ఆల్ ఇండియా రేడియోలో ఒక పెద్ద ఆఫీసర్ ఆయన, వారు పరిచయం అయ్యి ఏదో మాటల్లో నేను ఇలాగ ఆర్టిస్ట్ని అది ఇది అంటే, రండి మీరు తప్పకుండా ఆకాశవాణికి అని ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. అప్పుడు యువవాణిలో, ఆ యువవాణి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ అక్కడ ఆయన అప్పుడు కుటుంబ సంక్షేమ కార్యక్రమాల్లో ఉండేవారు. అప్పుడు నన్ను కవితలు రాయడానికి, కుటుంబ సంక్షేమం గురించి మాట్లాడడానికి డాక్టర్స్ తోటి, సోషాలజిస్టులతోటి, మిగతా వివిధ అవేర్నెస్ రంగాల నుంచి వచ్చిన వాళ్ళతో పాటు నేను కూడా చర్చల్లో పాల్గొనేవాడిని ఒక యువకుడిగా. అంటే అంత తక్కువ వయసులో 23, 24 ఆ సమయంలో నాకు మంచి అవకాశాలు వచ్చాయి ఆ టైంలో. ఈ సమయంలో మేము ఏదో కాలేజీకి వెళ్తూ ఆట పాట అలా ఉండేవాళ్ళం. బట్ మీరు చెప్పిన పేర్లన్నీ దీస్ లెజెండ్స్, మేము పుస్తకాల్లో చదివిన వ్యక్తులు మీరు కలిసారంటే గ్రేట్ సార్ నిజంగా. ఇప్పుడు నారాయణ రెడ్డి గారు జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీతే, ఆ తర్వాత జ్ఞాన్పీఠ్ గ్రహీత ఆకాశవాణి నుంచి రావురి భరద్వాజ గారు. ఓ రోజు రావురి భరద్వాజ గారు అన్నారు, ఏమయ్య నీ వయసు అంతా అన్నారు. సార్ నాది 24 సంవత్సరాలు అంటే, పక్క నుంచి అరుణాచలం గారు వచ్చి, ఏమిటి ఆయన వయసు అడుగుతున్నారు, పెళ్లి సంబంధాలు చూస్తున్నారా అంటే, కాదండి ఆయనకి అబద్ధం చెప్పడం కూడా చేత కాకపోతే నేనేం చేయలేను అన్నారు. ఏమైంది? సరే ఏంటి సార్ ఏమైంది? ఇప్పుడు 25 సంవత్సరాలు దాటితే కానీ హైదరాబాద్ ఎలవ్ చేయం. ఈ అబ్బాయి 24 అంటున్నాడు, నా వల్ల కుదరదు అన్నాను ఆయన. అంటే అంత చక్కగా మాట్లాడేవాళ్ళు అందరితో. తర్వాత శారదా శ్రీనివాసన్ గారు, లెజెండరీ ఆర్టిస్ట్ ఆవిడ మరి శారదా శ్రీనివాసన్ గారి వాయిస్ అంటేనే కోట్ల మంది అభిమానులు ఉంటారు ఆవిడకి. ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి రేడియో నాటికల్లో అంటే ఆవిడే. సో జ్యోత్స్న గారు, అలాగే మళ్ళీ ఆకాశవాణిలో ఇలియాస్ అహ్మద్, తర్వాత రాజగోపాల్ గారు, ఉమాపతి గారు, వీళ్ళందరితో మంచి సాన్నిహిత్యం ఉండేది నాకు. అంటే ఆర్టిస్ట్గా వెళ్ళేవాడిని, అక్కడ జరుగుతున్న విషయాలు గమనించేవాడిని. తర్వాత నాకు కవితలు రాయడానికి అవకాశం ఇస్తే కవితలు రాస్తే, కవితల్ని అక్కడ ఉన్న వాళ్ళే తప్పులు బట్టి ఇలా ఉండకూడదు, ఈ ఒత్తు ఇలా పలకాలి, ఇక్కడ హ్రస్వం ఉంది పలకలేదు, ఇక్కడ ఇది ఉంది, ఇది ఇలాగ అన్నీ ఉండేది. అలాగే ఫ్రెండ్స్ కూడా అనమాట. ఆ రోజుల్లో రేడియో ఒకటే మాధ్యమం, టీవీలు ఎవరు కొనుక్కోలేదు ఇంకా అప్పటికి. నేను కూడా కొనుక్కోలేదు. టీవీ వచ్చిన తర్వాత ఎన్నో రోజులు కొనుక్కున్నాం. అప్పట్లో రేడియో వస్తే రేడియోలో విని కొంతమంది ఫ్రెండ్స్ అయితే, మీరు అలాగ పలికారు, దాన్ని అలా పలకూడదు కదా, అక్కడ వచ్చినప్పుడు దాన్ని ఇలా అనాలి కదా, ఇలాగా అంటే సద్విమర్శలు చేసి దాన్ని సరి చేసుకోమని చెప్పేవాళ్ళు. ఉచ్చారణ కానివ్వండి, లేకపోతే ఇది అన్నీ అలా జరుగుతూ ఉండేది. అలాగా అది ఒక ఇష్టంగా చేస్తూ ఉండేవాళ్ళం. అదొక, ఇప్పుడు స్పోర్ట్స్ ఆడడం ఎంత ఇంట్రెస్టో, ఇలాగా లిటరేచరు ఏంటి థియేటరు ఇవన్నీ కూడాను. నేను వరంగల్లో ఉన్నప్పుడే థియేటర్ మీద ఎక్కువ శ్రద్ధ ఉంటే, మా గురువు గారు కవేరి గోపయ్య గారు కిలాషాపూర్లో ఉండేవారు. వరంగల్ జనగాం నుంచి మనం రఘునాథ్పల్లి అటు మనకి హన్మకొండ వైపు వెళ్తుంటే కిలాషాపూర్ అని ఒక ఊరు ఉంటుంది, మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఆ గురువు గారు నాకు ప్రప్రథమ గురువు. దేనికంటే ఇన్స్పిరేషన్ అన్నమాట, కవితలు రాయడానికి కానీ, లేకపోతే నాటకాలు వేయడానికి కానీ, ఏదైనా స్పీచ్లు ఇవ్వడానికి కానీ. సో చిన్నప్పటి నుంచి మా నాన్న ఇంగ్లీష్ గ్రామర్ అవి చెప్తూ ఉండేవారు, ఇంగ్లీష్లో సరిగ్గా చదువుకోమని అవన్నీ చెప్తూ ఉండేవారు ఆయన.
వాటితో కొంచెం నేను ఇంగ్లీష్ అంటే కొంచెం ఎక్కువ శ్రద్ధ ఉండేది. ఆయనకి ఇష్టం, నాకు ఇష్టం, వేరే భాష కదా. సో ఆ విధంగా చేసినప్పుడు మా కావేరి గోపయ్య గారు పిలిచి, "అరే నువ్వు ఇంగ్లీష్లో చేస్తావురా, నువ్వు రా" అని ఒక పెద్ద వ్యాసం రాసి 15th ఆగస్ట్కి నువ్వే చెప్పాలి అని. పిల్లలకి ఇంగ్లీష్ రాయడమే కష్టం అంటే పోయి మాట్లాడాలంటే ఇంకా కష్టం ఉండేది. అంటే సార్ నువ్వు చెప్పు, నాకు అబ్బాయి రా అని చెప్పి తెల్లారి సాయంత్రం చెప్పురా అనేది. సార్ రాసిచ్చినంత చదువుకున్నా బాగానే ఉంది, ఇంకొంచెం చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలి, ఇంకా అని చెప్తా ఉండే. ఆ రోజు వచ్చింది. ఆ రోజు వెళ్ళి మనం ఇక మాట్లాడదామని అనుకుంటే ఇట్లా మాట్లాడాలంటే భయం వేసి మన జోబులకి వెళ్ళి కాగితం తీసి ఆనరబుల్ హెడ్ మాస్టర్ అండ్ రెస్పెక్టెడ్ విలేజ్ ఎల్డర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అని అనగానే అందరు చప్పట్లు కొట్టారు. చెప్పడం నేను ఇట్లా అనేసరికి కాగితం ఎగిరిపోయింది. కాగితం ఎగిరిపోతుంది, అందరు నవ్వుతా ఉన్నారు అన్నమాట. అయితే చదువుకున్నది ఉంది కాబట్టి ఆ దాంట్లోంచి కొంచెం భయం పడుతూనే అది చదవడం మొదలుపెట్టాం. అది మొత్తం అయితే ఉపన్యాసం మనది కంప్లీట్ అయిపోయింది 2 నిమిషాలల్లో అయిపోయింది. ఫస్ట్ పేజ్ నాకు వచ్చింది. గ్రేట్ సార్. ఆ కాగితం ఎగిరిపోవడం అనేది చాలా గొప్ప అనుభూతి అనమాట. అది ఎగిరిపోతున్నప్పుడు వీళ్ళందరూ నవ్వుతున్నారు చూడండి. ఎవరైతే నవ్వారో వాళ్ళే వాళ్ళ చేతులతో కరద్దాలు అంటే ఆ 4 ముక్కలు మాట్లాడినందుకు వాడు సంతోషపడితే నేను కూడా సంతోషపడి ఇట్లా అనబోయినా అది కాగితం ఎగిరిపోయింది. దాన్ని పరిగెట్టుకుంటా పోలేను కదా. ఓవరాల్ గా మీ స్పీచ్ అయిపోయిన తర్వాత ఎవరైతే నవ్వారో వాళ్ళే చప్పట్లు పెట్టారు. దట్ ఇస్ గ్రేట్. సార్ మీరు 1994 నుంచి ఉగాది తీసుకుంటే, ఉగాది ఫెస్టివల్ సౌత్ అమెరికా నుంచి, ఎక్కడ నుంచి కల్చరల్ అసోసియేషన్ నుంచి, అవునండి 1994 నుంచి అక్కడి నుంచి చాలా ప్రతిసారి మీకు బాగా చూస్తున్నట్టుగా ఉంది ఉగాది. ఈసారి కూడా మీకు కళారత్న అవార్డు మన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అనుకున్నారు. అవునండి. అంటే మొట్టమొదటి 1994లో అవును ఉగాది సెలబ్రేషన్స్కి నన్ను కూచిపట్ల ఆనంద్ గారు అమెరికాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఫిలడెల్ఫియా వాళ్ళు నన్ను ఆహ్వానించారు. దానికి ఆయన కల్చరల్ వింగ్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆ టైంలో అందరు పిలిచారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే 2 రోజుల ముందు రమ్మన్నారు. ఆ రోజుల్లో వీసా రావడం చాలా కష్టం. అంటే నార్మల్గా సో కాల్డ్ ఇప్పటి వరకు ఉన్నటువంటి మిమిక్రీ ఆర్టిస్టులు కానీ మెజిషియన్స్ కానీ అప్పట్లో ఎవరికి కూడా ఇండివిజువల్గా ఎవరికి కూడా వీసా రాలేదు అని నేను చెప్తున్నాను. ఎట్లా వచ్చిందంటే ఆనంద భైరవి టీం తోటి జంధ్యాల గారితో వెళ్ళడము, లేకపోతే ఆనంద్ రామకృష్ణ వాళ్ళతో పాటుగా వెళ్ళడము, లేకపోతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి టీంలో వెళ్ళడము, ఇట్లాగా పెద్ద పెద్ద వాళ్ళ టీమ్స్తో వెళితేనే దాంట్లో ఒకటిగా. అయితే నేను వెళ్లే ముందు వెళ్ళొచ్చిన ఒక పెద్ద మనిషిని అడిగాను. ఆయన అడిగితే, లేదండి రాజుగారు, అక్కడ అంత తొందరగా రాదండి, మీకు ఇవి వీసా రావడం చాలా కష్టం అండి అన్నారు. ప్రయత్నించండి అని అంటల్లా, అసలు రాదు నీకు, నువ్వు ఎక్కడ వస్తుందా నీకు, అది కూడా ఒక్కడే పోతున్నావు అంటే ఒక్కడనే పోయేది, ఒకటి లేడు నాకు. టీంతో వెళ్తేనే మనకు అలాంటి టైంలో మీరు. అయితే అప్పుడు నేను అడిగిన పెద్ద మనిషిని ఎప్పుడు అడిగా అంటే, నాకు వీసా వచ్చేసింది అది అడిగిన. నాకు అమెరికన్ వీసా వచ్చేసిన తర్వాత అడిగా అనమాట. ఓకే ఓకే, అమ్మయ్య ముందు వినుంటే ఇలాంటివి ఏమిటి నెగిటివ్ వింటుంటాం. సో ఎప్పుడైతే మనం వెయిట్ చేసి విన్నామో అలాగా ఆ తర్వాత ఒక్కడినే వెళ్ళడం వల్ల ఏమవుద్దంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎవరు ఉండరు మీతో, నువ్వు ఒక్కడే పోవాలి ఎక్కడికి పోయినా. కాకపోతే ఎక్కడికి పోయినా కూడా రిసీవ్ చేసుకోవడానికి ఇంకొక 2 వస్తారు. కానీ కలిసి వెళ్తే కొంచెం మాట్లాడడానికి వీలవుతుంది. కానీ నా అదృష్టం కొద్ది ఏంటంటే ప్రతి సాటర్డే సండే ప్రోగ్రామ్స్ వస్తూనే ఉన్నాయి. నన్ను పిలిచింది ఒకే ఒక్క ప్రోగ్రామ్ ఒక 1 వీక్ రాశారు క్లియర్గా. 1 వీక్ మీరు ఉంటారు మాతో పాటుగా, ఆ నెక్స్ట్ వీక్ నాడు మీరు ఇండియాకి వెళ్ళిపోవచ్చు అని. అదే రాస్తే నాకు మామూలుగా 15 రోజులకు వీసా వస్తుందేమో అని అనుకున్నాను. వాడు 3 నెలలకు వీసా ఇచ్చాడు. 3 నెలలకు వీసా ఇస్తే ఇక వెళ్ళిపోతాం కదా అనుకున్నాను నేను. కానీ ఫస్ట్ ప్రోగ్రామ్ చేసిన రోజు 1994లో ఉగాది, అదేంటంటే నార్త్ అమెరికన్ కల్చరల్ కాంపిటీషన్స్. నార్త్ అమెరికన్ కల్చరల్ కాంపిటీషన్స్లో ఒక 2 నాటకాలకు మధ్యలో మిమిక్రీ.
మళ్ళా 2 నాటకాలకు మధ్యలో మిమిక్రీ, మళ్ళా 2 నాటకాలకు మధ్యలో మిమిక్రీ. అంతేంటి 20 నిమిషాలు, 20 నిమిషాలు, 20 నిమిషాలు, 20 నిమిషాలు. 80 నిమిషాల టైం మనకి తుకుడలు చేసి ఇచ్చారు. ఇక అప్పుడు చూడండి ఎట్లుంటదో ఛాలెంజ్. ఫస్ట్ మనం చేసింది నచ్చకపోతే ఫ్లాప్. అయితే నేనేమనుకున్నా అంటే ఇక్కడ అందరూ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే ఉన్నారు, తెలుగు మాట్లాడే వాళ్ళు తక్కువ. ఇక్కడ వీళ్ళకి ఇంగ్లీష్లో ప్రోగ్రామ్ చేయాలి. అసలు ఇంగ్లీష్లో ప్రోగ్రామ్ చేశాను, బ్రహ్మాండమైన అప్లాజ్ వచ్చింది. ఇట్లా వేదిక నుంచి రాగానే అందరూ వచ్చేసి కంగ్రాచులేట్ చేసి సంతోషపడిపోయి నన్ను పిలిచిన ఆనంద్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి చాలా సంతోషపడ్డారు. వాళ్ళు సంతోషపడిన తర్వాత వాళ్ళందరూ ఏమన్నారంటే కొంతమంది మీరు మాంట్రియల్ వస్తారా, మీరు పిట్స్బర్గ్ వస్తారా, మీరు వాషింగ్టన్ వస్తారా, అవి వస్తారా అంటే నా చేతిలో ఏముంది, వస్తానండి నేను కనుక్కుంటాను. మీరు ఎన్ని రోజులు ఉంటారు అంటే నాకు 3 నెలల వరకు వీసా ఉంది అంటే మాట్లాడదాం అయిపోయింది. మళ్ళీ 2 కార్యక్రమం మళ్ళీ 2వ కార్యక్రమం. మొదట ఇంగ్లీష్ చేసినా కదా, ఇప్పుడు తెలుగు చేయాలా. తెలుగు ఎవరి కోసం చేయాలా? పెద్దవాళ్ళ కోసం చేయాలా. అంటే మన తెలుగు తెలిసిన పెద్దల కోసం ఎలాంటి ఐటమ్స్ చేస్తే బాగుంటుందో అలాంటి ఐటమ్స్ చేసిన. మళ్ళీ థర్డ్ స్పెల్ అంటే లంచ్ తర్వాత వచ్చింది. యంగ్స్టర్స్ అందరు ఉంటారు, వాళ్ళ కోసం ఏం చేస్తే బాగుంటుంది అవి చేశాను. సో ఇట్లాగా రకరకాలుగా చేయడం వల్ల ప్రతి ప్రోగ్రామ్ చేసిన టైం కల్లా 4 ఇన్విటేషన్లు 4 ప్లేసెస్ నుంచి, వాషింగ్టన్ నుంచి, న్యూజెర్సీ నుంచి, పిట్స్బర్గ్ నుంచి, మాంట్రియల్ నుంచి, తర్వాత వచ్చినాయండి. అలాగా 2, 4, 8 అట్లాగా దాదాపు 16 అయినాయి. ఆ 16 వారాల పాటు నేను ప్రోగ్రామ్స్ ఇస్తూనే ఉన్నా. 16 వారాలు అంటే ఏంటి? ఓన్లీ సాటర్డే సండేనే. సాటర్డే సండే మన డ్యూటీతో పాటు చూసుకుంటూ మళ్ళీ అపాయింట్మెంట్స్ ఇవ్వడం. అంటే ఇప్పుడు నాకు ఉద్యోగంలో ఎప్పుడు నా అదృష్టం ఏంటంటే నేను కళాకారుని కావడం వల్ల మా డిపార్ట్మెంట్లో ఎప్పుడు పోటీలు పెట్టినప్పుడు నాకే ఫస్ట్ వచ్చేది. కానీ కొన్ని రోజుల తర్వాత ఏం చేశారంటే మీరు పోటీలో పాల్గొనొద్దు అని చెప్పారు. అంటే జడ్జెస్ చెప్పారు, నువ్వు కొంచెం ప్రొఫెషనల్గా ఉన్నావు, బాగుండదు. పెద్దవాళ్ళు ఎంబీకేవి ప్రసాదరావు గారి వాళ్ళు జడ్జెస్ వాళ్ళు మంచి వాళ్ళు ఉండేవారు, పెద్దవాళ్ళు. వద్దులేవయ్యా నువ్వు ఇంకేదైనా చేయంటే అందరే మరి నువ్వు ఎట్లా మరి మన ప్రైజ్ ఎట్లా వస్తుంది, మన డివిజన్కి ప్రైజ్ వస్తుంది అంటే ఏకపాత్రాభినయం ఇంకా మరి నాటకాలకు ఎట్లా, మరి నాటకాలు కూడా వేయచ్చు కదా అంటే నాటకాలు అప్పుడు తనికెళ్ళ భరణి గారిది కుక్కురోకు అని ఉధృతంగా ఉండేది అనమాట. ఆ రోజుల్లో కుక్కురోకు అంటే వీళ్ళు ఎక్కడికెళ్ళినా కూడా బెస్ట్ ప్రొడక్షను, బెస్ట్ ఆర్టిస్టులు ఇద్దరే, 2 పాత్రలు దాంట్లో, యోగి జోగి అనే. దాన్ని నేను తనికెళ్ళ భరణి తమ్ముడు శ్రీహరి మేమిద్దరము ఆఫీస్లో కొలీగ్స్ అనమాట. మేమిద్దరం రోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాక్టీస్ చేసేది. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 6 గంటల వరకు డైలీ ప్రాక్టీస్ చేసి అక్కడ సక్సెస్ఫుల్గా బెస్ట్ యాక్టర్ ఇవ్వలేదు, బెస్ట్ ప్రొడక్షన్ కానీ సెకండ్ బెస్ట్ యాక్టర్, సెకండ్ బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది. సూపర్ అంటే అదొక ఇష్టం అంతే. మార్నింగ్ లేచి ఎంత కష్టపడి అంటే అవుట్పుట్ లేదండి. ఆఫీస్కి వెళ్ళేవాళ్ళం కదా, ఆఫీస్ ఆ టైం కల్లా అయిపోయేది. నైట్ డ్యూటీస్ ఉంటాయి. నైట్ డ్యూటీస్ అంటే ఆఫీస్కి అయిపోతే ఇంటికి వెళ్లకుండా అక్కడ ఆఫీస్లోనే మా రిక్రియేషన్ క్లబ్లో కూర్చొని ప్రాక్టీస్ చేసేవాడు. 3 దశాబ్దాలు సార్ ఆల్మోస్ట్ మీ ప్రస్థానం. 4 దశాబ్దాలు, 4 దశాబ్దాల ప్రస్థానానికి మనకు అవార్డు కూడా వచ్చింది, కళారత్న అవార్డు. ఈ జనరేషన్స్ చూస్తున్నప్పుడు అప్పట్లో ఉన్న మిమిక్రీకి కానీ, వెంట్రిలాక్విజం కానీ, ఇప్పుడు చేస్తున్నటువంటి మిమిక్రీ వెంట్రిలాక్విజం కానీ, కళాకారుల మధ్య కానీ ఏమన్నా వ్యత్యాసాలు ఉన్నాయంటారా? కళను ప్రదర్శించే అందులో కూడా అంటే ఇప్పుడు ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్లు ఆడేవాళ్ళు, టెస్ట్ మ్యాచ్లు క్రికెట్ ఆడుతూ ఉంటే బోల్డ్ మంది పోయి చూసేవాళ్ళు, ఎందుకంటే ఆ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ లేదు. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లు ఆడితే క్రికెట్కి ఎంతమంది వెళ్ళి చూస్తారు? చూడరు. అంటే నార్మల్గా మీకు 2020కి 100 మంది ఉంటే టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో 20% ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు మేము గంట సేపు ప్రోగ్రామ్ చేసేదండి మిమిక్రీ. 1 అవర్ 20 minutes ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. ఎందుకంటే అంతే ఇక అంత తప్ప దాని తర్వాత ఇంకేదో ప్రోగ్రామ్ ఉండేది. ఇప్పుడు గంట సేపు ప్రోగ్రామ్ ఇవ్వట్లేదు. మిమిక్రీ అంటే దాదాపుగా నాకు తెలిసి 20 నిమిషాలు 30 నిమిషాల కంటే ఇక ఒక్కోసారి 15 నిమిషాలు కూడా అవుతుంది. దానికి తగ్గట్టుగా ఎవరైతే మలుచుకున్నారో వాళ్ళకి బాగుంటుంది.
అయితే కొన్ని కొన్ని అనుభవం ద్వారా వస్తాయి, కొన్ని కొన్ని నేర్చుకోవాలా. ఇప్పుడు అప్పట్లో ఒక ఆర్టిస్ట్‌ని చేస్తే ఒక సన్నివేశం ఉండేది. ఆ సన్నివేశం మొత్తం చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒక డైలాగ్ మాత్రం చెప్తున్నారు. చాలు. ఒక డైలాగ్ చెప్పినా చాలు. పర్ఫెక్షన్. బావుంది. అట్లాగే ఉంది గదా! అనేలోపు అయిపోతే చాలు. ఇప్పుడు కొంతమంది చేసే వాటిలలో ఏంటంటే ఆహ్, పలానా యాక్టర్ ఆయన సీరియస్‌గా ఉన్నప్పుడు ఎట్లా? పలానా అదే యాక్టర్ నవ్వుతుంటే ఎట్లా? అదే యాక్టర్ పడుకుంటే ఎట్లా? అదే యాక్టర్ తింటుంటే ఎందుకండి అన్ని అవసరం లేదు కదా! ఒకే ఐటెమ్ ఇప్పుడు మీ పర్ఫెక్ట్. ఫోటోగ్రాఫ్ తీస్తాము. హ్మ్. 1, 2 ప్రొఫైల్స్ చూపించాలి ఆపేయాల. ఏదో ఒక ప్రొఫైల్ నచ్చితే ఆ బెస్ట్ ప్రొఫైలే మనం పెట్టుకుంటాం. డీపీలో గాని ఎక్కడైనా. అలాగే ఆ బెస్ట్ ప్రొఫైలు లేదా బెస్ట్ డైలాగ్స్ మాత్రమే మనం తీసుకొచ్చి ప్రదర్శనలకి ప్రేక్షకులకి చూపించాలి. మీరు చెప్తా ఉంటే ఒక అంటే గురువుగారు నేరల వేణుమాధవ్ గారు చెప్పిన మాట ఒకటి గుర్తొస్తా ఉంది. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు వస్తున్నాయి. ఒక నిమిషంలో మీరు ఆ డైలాగ్ చెప్పినప్పుడు వాళ్ళు నవ్వినప్పుడు అక్కడే హింట్ చేయాలి. ఆ సాటిస్ఫాక్షన్ అనేది అక్కడే ఉంటది. అప్పటి వరకు వాళ్ళు నవ్వితే చాలు. దాన్ని గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదనేటువంటి అంశం. అవునండి. ఎందుకంటే మిమిక్రీ అనేది ఒక మంచి స్వీట్ లాంటిది. ఊరికే స్వీట్లు తినకుండా కూర్చోరు ఎవరు. లడ్డూ ఇష్టం అని చెప్పి ఇంత లడ్డు తెచ్చిస్తా తింటారండి ఎవరైనా? నోబడీ కెన్ ఈట్. ఇంత లడ్డు వాడు తినాలి అని అంటే ఇంపాసిబుల్ అనమాట. అలాగే మీరు ఎక్కువ కూడా ఇవ్వకూడదు. హాస్యం అనేటువంటిది ఉప్పు లాంటిది కదా! ఎంత ఉండాలో అంతే ఉండాల. అంతే వేయాలా, లేచిపోవాలా. సో, ఆ ప్రకారంగా చూస్తే ఈ రోజుల్లో చాలామంది ఆ తక్కువ టైంలో కూడా బ్రహ్మాండంగా చేసేటువంటి మంచి మంచి కళాకారులొచ్చారు. నాకన్నిటికంటే నచ్చిందేంటంటే, వేణుమాధవ్ గారిని ఎందుకు మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే, అన్నీ చేసేవారాయన. అంటే పశుపక్షాదులు, మెకానికల్ సౌండ్స్, ఇన్‌స్ట్రుమెంటల్ లేకపోతే కవులు, గాయకులు, సినిమా వాళ్ళు, హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు అందరిని. అంత వైవిధ్యంగా చేసేవాళ్ళు ఇప్పుడెవరు లేరు. కొంతవరకు నిర్మొహమాటంగా చెప్తున్నాను. మిమిక్రీ శ్రీనివాస్ చేసేవారు. ఆ తర్వాత నేను చేసేవాడిని. ఎయిదర్ సౌండ్స్ ఆర్ మేబీ సీన్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఇంగ్లీష్ మూవీస్ ఆర్ ఫ్రమ్ తెలుగు మూవీస్ ఆర్ లేకపోతే ఇవన్నీ కూడా మేము చేసేవాళ్ళం. ఆ తర్వాత నుంచి ఇవి అన్నీ చేయడం అనేటువంటిది చేయట్లేదు. యాక్టర్స్‌ని చేస్తున్నారు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు చేస్తున్నారు. కానీ సౌండ్స్ చేయట్లేదు. ఎక్కడ లేకపోతే ఇవి చేస్తున్నారు. అట్లా అట్లా కొన్ని కొన్ని చేయట్లేదు. కానీ ఇంకొక రకంగా చేస్తున్నారు. ఫైనల్‌గా కావాల్సింది ఏంటంటే ఏమి చేస్తున్నారో కాదండి. ప్రేక్షకులు నవ్వుతున్నారా? లేదు. ఆనందిస్తున్నారా? లేదా? మీరు అక్కడ అపహాస్యం చేయొద్దు. చెత్త అంటే వల్గర్ జోక్స్ చేయకూడదు. నీట్ అండ్ క్లీన్. ఆ! నా పక్కన మా చెల్లెలు, మా అమ్మ కూర్చుంటే కూడా నవ్వుకోవాల. యెస్. ఎంజాయ్ చేయాల. చప్పట్లు కొట్టాలి. అట్లా. కుటుంబం ఆహ్లాదంగా ఆ! తోసేటువంటి అంత ప్రదర్శన అంత అంత హాస్యం అంత డిగ్నిఫైడ్‌గా ఉండాలి. డోంట్ బికమ్ చీప్. యెస్. యెస్. అలాగే సార్ మీ గురించి అంటే మామూలుగా మేము విన్నాం. ఒక మిమిక్రీ అంటే మీరన్నట్టు 10 నిమిషాలు, 20 నిమిషాలనే స్థాయిని దాటేసి మీరు అనర్గళంగా అంటే ఈ 7:20 మార్నింగ్ 7:20కి స్టార్ట్ చేస్తే నైట్ 7:20 అంటే 12 అవర్స్ నాన్ స్టాప్‌గా మిమిక్రీ చేసి అవార్డ్ కూడా తీసుకున్నారు. అది అది మిమిక్రీ అంటే వెంట్రిలాక్విజం చేశాను. వెంట్రిలాక్విజం. యెస్. 13 అవర్స్. 13 అంటే అవర్స్. 13 అవర్స్ మనం చేస్తే 12, 5, 60 ప్రతి గంటకి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవచ్చు. అది రూల్. ఓకే. వరల్డ్ రికార్డ్ రూల్ అనమాట. 5 మినిట్స్ ఓన్లీ. ఆ! ఆ! గంటకి 5 నిమిషాలు తీసుకోవచ్చు. అప్పుడు నేనేం చేసామంటే 2 గంటలు చేసి ఓ 10 నిమిషాలు తీసుకునేవాడిని. ఓకే. ఆ 10 నిమిషాల్లో మరి భోజనం చేయడం అట్లాంటిది కాకుండా మిల్క్ తాగడమో, లేకపోతే కొబ్బరి బోండమో, నీళ్లు తాగడమో ఏదైనా చేసేవాడిని. ఎనర్జీ కోసం ఎనర్జీ బూస్ట్. కోసం యాహ్! అంతే. లేకపోతే సగ్గుబియ్యం తాగడం, లేకపోతే ఎలక్ట్రాలు ఇట్లాగే ఏం కొంపలు అంటుకుపోతాయో చెప్పండి. యెస్. యెస్. ఆఫ్టర్ ఆల్ 12 అవర్సే. సో, ఆఫ్టర్ ఆఫ్టర్ ఆల్ ఓన్లీ 12 అవర్సే. నిజంగా చెప్పాలంటే 24 అవర్స్ చేయొచ్చండి. చేయొచ్చా? చేయొచ్చు. చేయొచ్చు. ముందు మైండ్ సెట్ చేసుకోవాలి. ఓకే. చేయొచ్చు. దానికి మనం తగ్గ దానికి తగ్గట్టుగా ప్లానింగ్. ప్లానింగ్ చేసుకుంటే చేయొచ్చు. కాకపోతే ఏమిటంటే, ఒక ప్రయత్నం కదా అని చెప్పి చేయడం. చేయొచ్చు. అవేర్‌నెస్ మీద చేశారా సార్ ఇది? అంటే ఉత్తినే మామూలుగా జోక్స్‌తో పాటుగా అప్పుడు బ్రేక్ ది సైలెన్స్ అని చెప్పి విపరీతంగా అడ్వర్టైజ్‌మెంట్ వచ్చేవి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సీఎంగా ఉండేవారు 2000, 2001లో. హ్మ్. ఆ బ్రేక్ ది సైలెన్స్ అంటే ఇదేదో బావుంది. మనం వి ఆల్సో బ్రేక్ ద సైలెన్స్. మనం పాపులేషన్ కంట్రోల్ అండ్ ఎయిడ్స్ ఎయిడ్స్. మీద మనం
అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో అప్పట్లో దీని మీద కథలు, కథానికలు, డేటాలు అవన్నీ సంపాదించి వాటన్నిటిని జాగ్రత్తగా సేకరించి వాటిని జాగ్రత్తగా మాట్లాడుతూ, ప్రేక్షకులతో మాట్లాడుతూ, జవాబులు చెప్పుకుంటూ, మళ్ళీ చిన్న చిన్న జోక్స్, చిన్న చిన్న ఇవి మధ్య మిమ్మల్ని కూడా మధ్యలో జోడిస్తూ మధ్యలో ఆ యాక్టర్ అయితే ఇలా ఎట్లా మాట్లాడతాడు, ఈ యాక్టర్ అయితే ఎట్లా మాట్లాడతాడు, ఇలా చేసుకుంటూ చేసాం. ఓవరాల్ మోర్ దెన్ ఎన్ని ఒక 6000 షోస్ వరకు చేసింటారు? అవునండి. 40 సంవత్సరాలు 6000 షోస్ అంటే నన్ను అడిగితే చాలా లెస్. సుదీర్ఘమైన ప్రస్థానం 40 సంవత్సరాలు. అవును. లెజెండరీ ప్రయాణం. చాలా లెజెండ్స్‌తో ప్రయాణించారు. అదృష్టం కొద్దీ. గురువుగారి గురించి చెప్పాలంటే నేరెళ్ళ వేణుమాధవ్ గారు. ఇప్పుడు మీరన్నట్టుగా నాకు ఒక క్వెషన్ అడుగుదాం అనుకున్నా అసలు. వైవిధ్యంగా చేశారని చెప్పారు. అంటే ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన ఇచ్చేటటువంటి వ్యక్తి ఆ స్థాయి, ఆ మిమిక్రీ కళను అక్కడి వరకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఇప్పుడున్నటువంటి శిష్యులు గాని, ఇప్పుడు అప్‌కమింగ్ గాని, అక్కడి వరకు ఎందుకు వెళ్ళలేకపోతారు? దాని లోపాలంటున్నారా? ట్రైనింగ్ సెషన్స్ లేకపోవడమా? లేకపోతే ఎక్కడ లోపిస్తుంది ఇది? వేణుమాధవ్ గారు యుఎన్ఓలో ప్రోగ్రామ్ చేశారు అంటే జస్ట్ వెళ్ళి చేయలేదండి. దానికి కారణం ఏమిటంటే అప్పట్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ లీడర్స్ని కూడా ఆయన ఇమిటేట్ చేయడం వల్ల ఒక మంచి అవకాశం దొరికింది. ఆ అవకాశం దొరికిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీని చేయాలన్నా, లేకపోతే హాలీవుడ్ యాక్టర్స్ని చేయాలన్నా, ఒక గ్రెగరీ పెకిన్ చేయాలన్నా, ఒక చార్ల్స్ హ్యాస్టన్ చేయాలన్నా, లేకపోతే ఇంగ్లీష్ మూవీస్ లైక్ బెన్ హర్ లాంటివి, లేకపోతే మెకనస్ గోల్డ్ లాంటిది, జురాసిక్. అప్పట్లో అవి రాలేదండి. టవరింగ్ ఇన్ఫర్నో, ఇవన్నీ సినిమాలే చూడడమే జనాలకు తక్కువ. సో లక్కీగా మేము అన్ని చూసాము, అవన్నీ అప్పట్లో కూడా మేము. అయితే కొన్ని సినిమాలు మెకనస్ గోల్డ్ లాంటిది వేణుమాధవ్ గారి ఇమిటేషన్ చూసిన తర్వాత అంత బాగుంటుంది ఆ సినిమా అని చెప్పేసి వెళ్ళి చూసిన రోజులు ఉన్నాయి 3 సార్లు వరుసగా. సో ఇట్లాగా కొన్ని సినిమాలు చూసిన తర్వాత ఆ సినిమాలోని యాక్సెంట్ని వారు చెప్పడం, తర్వాత జాతీయ నాయకుల్ని అలాగా మాట్లాడడం వల్ల చాలా గొప్ప పేరు వచ్చింది. దానివల్ల ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హాలీవుడ్ యాక్టర్స్ని ఎప్పుడైతే ఆయన బాగా ప్రజెంట్ చేయగలిగారో, ఒక చార్ల్స్ హ్యాస్టన్ కానీ, ఒక యూల్ బ్రిన్నర్ కానీ, లేకపోతే గ్రెగరీ పెక్ కానీ, ఒమర్ షరీఫ్ కానీ, లేకపోతే ఇట్లా బోల్డ్ మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు చేయడానికి అప్పట్లో ఆయన అలా డెవలప్ చేసుకున్నారు అలాగా సార్, ఉర్దూలో కానీ, ఇంగ్లీష్లో కానీ. అందువల్ల ఆయన ఇప్పుడు ఇంగ్లీష్ యాక్టర్స్ని చేసేవాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? ఎవ్వరు లేరు. కమ్యూనికేషన్ నేను కూడా చేయటం లేదు. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు మెకనస్ గోల్డ్లో గ్రెగరీ పెక్, ఒమర్ షరీఫ్ అని, లేకపోతే టామ్ క్రూజ్ చేసినటువంటిది టాప్ గన్ పిక్చర్లో టామ్ క్రూజ్ నేనేం ఇమిటేట్ చేయలేదు. ఇప్పుడున్న సోకాల్డ్ ఆర్టిస్టులు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఇమిటేట్ చేయగలుగుతా నేను. అయితే కూర్చొని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందుకోసమే ఎప్పుడు కూడా పూర్తిగా కళలు అంటే ఇంకా వేరేవి ఏమీ లేకుండా, ఉద్యోగాలు లేకపోతే ఇంకా వేరే వేణుమాధవ్ గారు సంపూర్ణమైనటువంటి కళాకారులను ఎందుకు అంటున్నామంటే, ఆయనకి సినిమాలో పిలిస్తే అలా వెళ్ళి చేసి వచ్చారు కానీ సినిమాల్లో సెటిల్ కాల. కృష్ణ గారితో డబ్బింగ్లు చేయమంటే డబ్బింగ్ వెళ్ళి చెప్పొచ్చారు కానీ డబ్బింగ్లో సెటిల్ కాల. ఉద్యోగమా, భగవంతుడి దేవాల ఆయన గురువు గారు పివి నరసింహారావు గారు మీరు ఉద్యోగం చేయొద్దు, మిమ్మల్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తున్నామని వారిని ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. అంటే ఈ విధంగా ఉండడం వల్ల తర్వాత ఆయనకి పూర్తిగా అణువు కూడా మిమిక్రీతో సంబంధమై ఉండడం వల్ల గురువు గారి యొక్క అంటే ఏమిటంటే అసలు ఆ బ్రహ్మ పదార్థం లాగా అణువణువు ఆయనే మిమిక్రీ. ఆయనకి మేము ఉద్యోగాలు చేశాము, ఏదో ట్రైనింగ్ ప్రోగ్రాంలు అంటున్నాము, మేము కూడా అప్పుడప్పుడు డబ్బింగ్లకు వస్తే డబ్బింగ్లు వెళ్ళాము, ఎవడో యాక్ట్ చేయమంటే సరదాగా యాక్ట్ చేశాము. ఓకే, ఆ తర్వాత ఏదో రచనలు అన్నాము, ఏమంటారు కవిత్వం అన్నాము, పుస్తకాలు రాసాము. ఇప్పుడు ఏమైపోయింది డైవర్సిఫికేషన్. ఈ డైవర్సిఫైడ్ అయిపోతే ఏమవుతుందంటే మన శక్తి తగ్గిపోతుందండి, మన స్కిల్ పెరుగుతుంది. అంటే దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ఉండదు. నిజంగా ఈ రోజుల్లో నాకు బాగా దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసి ఒక పిచ్చివాడిలాగా, అంటే ఒక మ్యాడ్ లాగా, అంటే వేణుమాధవ్ గారి లాగా పూర్తిగా దాంట్లోనే ఉండిపోతూ తప్పిస్తూ ఉన్నటువంటి కళాకారులు మనకి ఎవరున్నారా అంటే అక్కడెక్కడైనా కనబడతారేమో. జానీ లివర్,
తర్వాత ఆయన కళాకారుడు కానీ మిమిక్రీ కళాకారుడు కానీ మరి సినిమాల్లో అంత బాగా పేరు కూర్చారు. ఆయనతో మీ అనుభవం సార్ షేర్ చేసుకున్నారు కదా, ఎక్కడెక్కడ చూసాం. వేణుమాధవ్ గారే మొదట పరిచయం చేశారు జానీ లివర్ గారిని. ఆ తర్వాత అక్కడ ఆయనకి అవార్డు ఇస్తున్నప్పుడు ఇక్కడ నుంచి తీసుకురావాల్సి వస్తే నేనే నా కార్లో తీసుకెళ్ళాను ఎయిర్పోర్ట్ నుంచి వరంగల్ వరకు. మళ్ళీ అక్కడ నుంచి వస్తూ మళ్ళీ మా ఇంటి దగ్గర కూడా కాసేపు అలాగ ఉండి ఆ రాత్రి మళ్ళీ బంజారా హోటల్కి తీసుకుని వెళ్ళిపోయాను. ఆయనకి రెగ్యులర్గా హోటల్ బంజారాలో ఉండడం అన్నమాట. ఆ తర్వాత జానకమ్మ గారితో మీ అనుభవం చెప్తాను. జానీ లివర్ గారు ఎంత మంచి మనిషి అంటే ఎప్పుడు అనుకోలేదు. నేను బాంబే వెళ్ళినప్పుడు ఫోన్ చేసి, బ్రదర్ తమ్ముడా ఐ విల్ కమింగ్ వస్తున్నాను, తమ్ముడు వస్తున్నాను అని 10:30 అంటే 10:30 సార్ రండి. 10:30కి నేను నా ఉద్యోగం పని మీద ఎక్కడో చెంబూరు గెస్ట్ హౌస్లో ఉంటాను. ఎందుకు రావాల్సిన అవసరం ఏముంది? మంచి వాళ్ళు, మంచి కళాకారులను ఆరాధించేటువంటి వాళ్ళు, మిత్రత్వం అంటే చాలా ఇష్టపడేవాళ్ళు కాబట్టి ఆయన లెజెండరీ యాక్టర్. మన బ్రహ్మానందం గారు ఎలాగో హాస్య బ్రహ్మ అని చెప్పవచ్చు. అట్లాంటి మనిషి ఆయన కరెక్ట్గా 10:30కి దిగగానే మా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా వాళ్ళకి షాక్డ్ అనమాట. ఏం చెప్తున్నావు, ఆయనకి వస్తారు అని. వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే 1 గంట 2 గంటల సేపు మొత్తం మాట్లాడి ఎంజాయ్ చేసి, రేపు everyone should come. His friend, they are also my friends. నాతో ఉన్న వేరే నేను అప్పుడు సౌత్ రీజనల్ హెడ్గా ఉండేవాడిని ట్రైనింగ్కి, మంచి పెద్ద పొజిషన్లో. అక్కడ కూడా వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి అందరం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడో వెళ్ళినప్పుడు కూడాను ఆయన కారులోనే అంతా తిరిగి ఎక్కడెక్కడికో తిరిగి మళ్ళీ వెళ్ళొచ్చాం. మళ్ళీ ఆ తర్వాత కూడా ఎప్పుడో వెళ్ళినప్పుడు కూడా ఆయన వెళ్ళినప్పుడు ఆయన ఊళ్ళో ఉంటే 2 సార్లు వెళ్ళినప్పుడు ఇటలీ ఎక్కడికో వెళ్ళారు, కలవలేదు. కానీ హైదరాబాద్ వస్తే కూడా అన్నపూర్ణ స్టూడియోస్కి అక్కడ షూటింగ్ వస్తే కూడా నాకు ఫోన్ చేసేవారు, వెళ్ళి కలుసుకునేవాళ్ళం. వేణుమాధవ్ గారి తర్వాత అంత గొప్పగా ఆరాధించే కళాకారులండి ఆయన. గ్రేట్. వెరీ సింపుల్ సిటీ, తన ఉనికిని మర్చిపోయినటువంటి వ్యక్తి. స్నేహానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారా అని మనం ఎప్పుడు అనుకోం, అట్లాంటి ఇచ్చేటువంటి వ్యక్తి. వెరీ నైస్ జెంట్లమెన్. చాలా ఆయన ఎంత గొప్ప సంస్కారం అంటే, కళాకారులకు ఎవరికైనా బాగోలేకపోతే ఆయనే ముందుండే డబ్బులు పంపిస్తాడు. ప్రతి నెల ఆయన చెప్పిన ప్రకారంగా 3-4 లక్షల రూపాయలు బీద కళాకారుల కోసం సహాయం చేస్తూ ఉంటారు. సూపర్. అలా అని చెప్పేసి తను జాగ్రత్త పరుచుకుంటూ భగవంతుడి మీద ఆయనకి అపారమైన నమ్మకం. నా జీవితంలో ఒకే ఒక్క ఆర్టిస్ట్ని చూశాను. వేణుమాధవ్ గారు ఏమనేవారంటే, నాయన నేను పూజలు పునస్కారాలు ఎక్కువ చేయకపోయినా నేను దేవుడిని దర్శించుకోగలను, నేను దండం పెడుతూ నేను దర్శించుకోగలను అన్నారు. నేను దేవుడితో డైరెక్ట్గా మాట్లాడగలను అన్నారు జానీ లివర్. అంత ధైర్యం ఎవరికి ఉంటుందండి? నేను ఆయనతో మాట్లాడతాను, నాకు ఏదైనా కష్టం అయితే చెప్పుకుంటా, నాకు ఆయన సమాధానం ఇస్తారు అని. నైస్ జెంట్లమెన్ అండి, చాలా చాలా అద్భుతమైన వ్యక్తి. చాలా అంటే ఆయన గురించి కూడా ఈరోజు మాకు చాలా విషయాలు, మంచి హీలింగ్ పవర్ కూడా ఉంది ఆయన దగ్గర. హీలింగ్ పవర్ అంటే మీరు ఏదైనా నొప్పితో బాధపడుతూ ఉంటే ఆయన మీ మెడ మీద లేకపోతే మీ భుజం మీద చెయ్యి వేసి ఆయన మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తే మీకు తగ్గిపోతుంది. అది ప్రత్యక్షంగా చూసిన వాడిని నేను. అలాగే వేణుమాధవ్ గారి ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఆయన అలాగా మంచి చేశారు. గ్రేట్ జర్నీ విత్ లెజెండ్స్. అలాగే జానకమ్మ గారితో, ఆవిడంటే నాకు మహాప్రాణం అండి. రామ్ ప్రసాద్ గారు వాళ్ళ హస్బెండ్. తర్వాత ఇక్కడ మనకి హైదరాబాద్లో వాళ్ళకి బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే రాజా గారు అని ఉండేవారు, జర్నలిస్ట్. హాసం రాజా అనేవారు అనమాట. ఆయనే నాకు సిటీ కేబుల్లో ఆ 97 ఎపిసోడ్ చేయడానికి ఒక మంచి అవకాశం కల్పించినటువంటి మనిషి. అయితే జానకి గారు అంటే ఇష్టం అంటే, అప్పుడు సిద్ధార్థ హోటల్లో వాళ్ళు అప్పుడు హైదరాబాద్లో డబ్బింగ్కో షూటింగ్కో వచ్చినప్పుడు వారితో కలిశాను.
వారి పాటలంటే విపరీతమైన ప్రాణం. ఎంత ప్రాణం అంటే చెప్పలేను. ఇప్పటికి మేము కూడా వింటాం. సూపర్. అంత ప్రాణంతో అప్పుడు కొన్ని పాటలు విని బ్లేడ్ తీసుకొని ఇలా కట్ చేసేసి ఆ చేతితోటే అంతా ఆవిడకి ఉత్తరం రాశాను ఇట్లాగా. అంటే ఇట్లాగా కట్ చేసి ఇలా రాశాను అనమాట. మొత్తం రాసి పంపిస్తే తిట్టి పంపించారు ఆవిడ. వామ్మో! ఏమిటి పని, ఇలాంటి పనులు చేస్తే నేను ఇంకోసారి మాట్లాడను. హ్మ్. మీరెవరు నా దగ్గర రానే కాదు. మీరు అసలు ఇలాంటి వాళ్ళు నాకు అసలు వద్దే వద్దు. ఇంత కోపంగా అన్ని రాసి చెయ్యొద్దు అలాంటివి. నా నా హృదయం కట్ చేసినట్టు రాసినట్టుగా ఉంది. చెయ్యొద్దు నాన్న అని చెప్పి రాశారు. ఇంకా అప్పటి నుంచి చేయలేదు. అలాగే గుమ్మడి గారితో మీరు ఒక అవార్డు అందుకున్నారు. గుమ్మడి గారితో అవార్డు అందుకోవడం అనేటువంటిది అది యాదృచ్ఛికంగా అనుకోకుండా అభినందన సంస్థ వాళ్ళు ఇచ్చారండి. ఆ అవార్డు ఫంక్షన్‌లో వారు చేయడం వల్ల. కానీ నాకు చిన్నప్పటి నుంచి గుమ్మడి గారంటే తెలీదు గానీ చాలా అభిమానం ఉండేది. చాలా చాలా ఇష్టం ఉండేది. ఎందుకంటే ఆయన పాత్రలన్నీ అంత బాగా ప్రభావితం చేసాయి. గుమ్మడి గారన్నా, నాగయ్య గారన్నా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అయితే లక్కీగా ఏంటంటే వేణుమాధవ్ గారికి ఆయన మంచి స్నేహితులు. తర్వాత సార్ వల్ల పరిచయం అయిన తర్వాత గుమ్మడి గారు స్వయంగా తను ఫోన్ చేసి ఆయన బర్త్‌డేకి నా ప్రోగ్రామ్ వాళ్ళ ఇంట్లో పెట్టారు. 3 సార్లు పెట్టారు. 3 సందర్భాల్లో పెట్టారు. ఒకసారి హరికిషన్ గుమ్మడి గారిని చాలా బాగా ఇమిటేట్ చేశాను. నేను ఇమిటేట్ చేసేవాడిని కాదు, భయం నాకు. ఇమిటేట్ చేయడం కూడా పోతుంది, ఇంతవరకే చేయొచ్చు. కానీ ఆయన ఏదో కొన్ని చాలా బాగా చేస్తే నాకు ఫోన్ చేసి, బాబు మా డ్రైవరు క్యాసెట్ పెట్టాడు, దాంట్లో ఎవరో నన్ను చాలా బాగా ఇమిటేట్ చేశారు, ఎవరో నాకు తెలియదు అన్నారు. హరికిషన్ నేను సార్ అని చెప్పాను. అన్న నీ గురించి ఇలా గుమ్మడి గారు అడిగారు అని చెప్పి హరికిషన్ ఫోన్ చేస్తే, అవునా అయితే ఈసారి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. గుమ్మడి గారికి నేనే పరిచయం చేశాను. ఆ క్యాసెట్ కూడా కొని నేను పంపించాను గుమ్మడి గారికి. ఆయన అంత కళాభిమాని. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, అల్లు రామలింగం గారు, సత్యనారాయణ గారు, తర్వాత మాడా గారు, అందరు పెద్ద లెజెండ్స్ అందరూ ఉన్నారండి ఆ రోజు. ఎక్కడ కూర్చొని నేను ప్రోగ్రామ్ చేస్తుంటే, సరే ఇక మా వాళ్ళందరూ కాదు కానీ మీ గురువు గారు వస్తే ఎలాగా, మీ గురువు గారిని మీరు ఇమిటేట్ చేస్తారా అని అడిగారు. సార్ చెప్పండి సార్ అన్నాను. మీ గురువు గారు వచ్చి ఇక్కడ మాట్లాడితే అని అన్నారు. అంటే అలాగే అంటే సార్ నేను అదే చెప్తాను, నేను ఇప్పుడే ఇలా గుమ్మడి గారు ఇలా పిలిచారండి అని మాట్లాడి గురువు గారికి ఫోన్ చేసి చెప్తే ఎలా బాగుంటుందని అంటే, చేయండి అన్నారు. మా ప్రేక్షకుల కోసం ఏది చేయండి అని అన్నారు. అంటే చేస్తానండి తప్పకుండా అంటే ఫోన్ చేసి, సార్ హలో బాబు సార్ నమస్కారం సార్, నేను జీవీఎన్ రాజు మాట్లాడతాను. నాయన కులాసాను ఆయన సార్, బాగున్నాను సార్, ఏమయ్యా విశేషాలు సార్, నేను ఇలాగ గుమ్మడి గారి ఇంట్లో ప్రోగ్రామ్ చేశాను, వారి బర్త్డే నేను ఇక్కడ పాండిచ్చేరిలో ఉన్నాను, ప్లీజ్ కన్వే మై రిగార్డ్స్ టు హిమ్, నా బర్త్డే విషయం చెప్పు నాయన అన్నారు ఆయన. అని అనగానే అది చెప్పగానే అందరూ సంతోషపడ్డారు. తర్వాత అదే గుమ్మడి గారు అమ్మాయి పరిగెట్టుకుంటే ఇంట్లోకి వెళ్ళి, అంకుల్ మీలాగే ఆయన ఇమిటేట్ చేశారు అని చెప్తే వేణుమాధవ్ గారు అక్కడి నుంచి ఉత్తరం రాశారు, నాయన నువ్వు నా మాదిరిగా ఇమిటేట్ చేసావంట, గుమ్మడి గారు వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు అని. సినిమా ఇండస్ట్రీతో చాలా అనుబంధం. అంటే అలాగా పెద్దవారు ఆయనతోటి అలాగా ఇది. తర్వాత గుమ్మడి గారు వాళ్ళు చాలా డిసిప్లిన్డ్ పర్సన్స్, ఒక మంచి డిగ్నిటీ డెకరం ఉన్నటువంటి వాళ్ళండి. సో వాళ్ళతో ఉంటే మనకి పుస్తకాలు చదవాలని, నేర్చుకోవాలని, బయట ప్రపంచం చాలా ఉందని, వాటిని చూసి మనం ఇంకొక రకంగా ఇన్స్పిరేషన్ ఉండాలని, కళతో పాటు మిగతావన్నీ కూడా మనకి ఉంటే చాలా మంచిదని ఒక ఇది ఉండడం వల్ల రకరకాల వాటి మీద ఆసక్తి పెంచుకొని పుస్తకం కూడా రాశారు కదా సార్? నేను 6 పుస్తకాలు రాశానండి. మొదటి పుస్తకాన్ని నారాయణ రెడ్డి గారికి సైన్స్. అవునండి, అది మొట్టమొదటిది వేణుమాధవ్ గారికి, అంటే తెలుగు పుస్తకం ఏమో వేణుమాధవ్ గారికి అంకితం ఇచ్చాను. తర్వాత ఇంగ్లీష్ పుస్తకం ఏమో నారాయణ రెడ్డి గారికి అంకితం ఇచ్చాను. ఇది వేణుమాధవ్ గారికి అంకితం ఇచ్చిన పుస్తకం అనమాట, ఉపన్యాస కళ అని. అలాగే నారాయణ రెడ్డి గారికి ఏమో ఇది పబ్లిక్ స్పీకింగ్ అని ఇంగ్లీష్లో, ఇది మొదటి పుస్తకం అనమాట.
సో అప్పట్లో వేరే ఏమండి, ఇది 4th ఎడిషన్స్ అనమాట. ఇది వేణుమాధవ్ గారి మీద నేను రాసినటువంటి పుస్తకం. ధ్వన్యనుకరణ కళాపీఠాధిపతి సద్గురు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారు. ఈ పుస్తకాలు మా ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్, అంటే నేను కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి మేమందరం ఫాలో అవుతూ ఉంటాం. చాలా అనర్గళమైనటువంటి ఎంతో, అంటే మామూలు అయితే mimicry అప్పట్లో గురించి ఏంటంటే చాలా ఇది సంపద ఉంది. తెలుగులో కాకుండా ఇంగ్లీష్ లో కూడా రాద్దామని ఇలాగా ఇంగ్లీష్ లో కూడా ప్రజెంట్ చేశాము. కానీ మన వాళ్ళందరూ తెలుగులోనే అంటే బాగుంటుందంటే ఇక తెలుగులో అలాగా ఉంచేసాను అనమాట. Wow. ఇది ఇప్పుడే చూస్తున్నాను సార్ ఇంగ్లీష్ యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా నేను స్వయంగా చేతితో ముందు రాసుకున్నాను ఇలాగా. ఒరిజినల్ బుక్. నేను రాసుకొని వీటిని పుస్తకంలోకి వచ్చాను. వెళ్ళాను అనమాట. దానికి కూడాను నాకు ఒక ఇన్స్పిరేషన్ కదా, రోజు రాసేటప్పుడు నాకు గురువు గారు కనబడుతుండాలి, ఇది రాయాలి. ఇప్పుడు ఇది చూడగానే నేను ఈ పుస్తకం రాస్తున్నాను, ఆ ఇన్స్పిరేషన్ కోసమని ఇట్లా చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సూపర్ సార్, సూపర్. అలాగే మీరు సైకాలజిస్ట్ అంటే నేను సైకాలజిస్ట్ గా కాదు కానండి, సైకాలజీ అనేది ప్రతి ఒక్కరికి ఒక సంబంధమైనటువంటిది. స్కిల్ డెవలప్. నా వైఫ్ సైకాలజిస్ట్, నేను ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ గా ఉన్నాను. అంటే లైఫ్ స్కిల్స్ అంటే మనకి జీవన నైపుణ్యాలు. ఏమిటి జీవన నైపుణ్యాలు అంటే దాంట్లో సోషల్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్, తర్వాత కాగ్నిటివ్ స్కిల్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ సోషల్ స్కిల్స్ అంటే ఏంటండి, అసలు ముందు ఎదుటివారిని ఎలా పలకరించాలి, ఎలా మాట్లాడాలి, పబ్లిక్లో ఎలా మాట్లాడాలి, పర్సనల్గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఇలాంటివి అన్నమాట. మంచి సంబంధాలు కలిగి ఉండడం ఎలాగా, మంచి మానవ సంబంధాలు కలిగి ఉండడం ఎలాగా, తర్వాత అలాగా అన్ని ఇట్లా డిఫరెంట్ అనమాట. పబ్లిక్ రిలేషన్స్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం వేరు, లేకపోతే స్టేజ్ మీద మాట్లాడడం వేరు, కెమెరాలో చూసి మాట్లాడడం వేరు, కెమెరా చూడకుండా ఒక రేడియోలో మాట్లాడడం వేరు, అలాగే ఒకళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మాట్లాడడం వేరు, లేకపోతే అకస్మాత్తుగా వచ్చి సార్ మీ అభిప్రాయం ఏమిటి అన్నప్పుడు ఎంతసేపు మాట్లాడాలో అంతసేపు మాట్లాడడం. అన్నిటికంటే ముఖ్యం అంటే టైం. సుదీర్ఘంగా హ్యాపీగా చేయొచ్చు అంటే చేసుకోవచ్చు. అప్పుడు చేసినటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే దీంట్లో ఎంతవరకు వీలవుతుందో అంతవరకే ఉంచి మీద కట్ చేసేస్తారు. అందుకోసం మాట్లాడేటప్పుడు మధ్యలో గ్యాప్స్ కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళకి మంచి ఫెసిలిటీ ఉంటుంది. లేకపోతే అలా కంటిన్యూగా చెప్తూ పోతుంటే కట్ చేయడానికి వీలు ఫ్లో. సో ఇవన్నీ కూడా ఏమిటంటే అనుభవం ద్వారా తెలుస్తుంటాయి. డబ్బింగ్ చెప్పడం వల్ల కొంత అనుభవం వస్తుంది. డబ్బింగ్ అంటే గుర్తొచ్చింది సార్, మీరు ఒక షార్ట్ ఫిల్మ్ కి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి మన ఇండియాలోనే సెకండ్ ప్రైజ్ తీసుకున్నారని షార్ట్ ఫిల్మ్ నేమ్ ఏంటి? అవునండి, అవునది జరిగిందండి అలాగా. అయితే ఏంటంటే ఆ రోజు నేను 3 రోజుల పాటు ఇదిగోండి ఇదే ఈ ఉపన్యాస కళ మీద 3 రోజులు వర్క్షాప్ కండక్ట్ చేసి వచ్చాను. ఇంటికి వచ్చి అలసిపోయి పడుకునేటప్పుడు స్టార్ మా టీవీ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన క్రియేటివ్ డైరెక్టర్ అంజద్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి రాజుగారు మీరు ఒకసారి రావాలండి అన్నారు. సార్ నేను రేపు మార్నింగ్ వస్తాను, కొంచెం థ్రోట్ కొంచెం ఇదిగా ఉంది అంటే ఏం పర్లేదండి మీరు వచ్చేయండి, మీరు మాట్లాడేది బాగానే ఉందిగా వచ్చేయండి అన్నారు. సార్ ఒక్కసారి కొంచెం విడిచిపెట్టి రేపు మార్నింగ్ వస్తాను, ఒక పని చేస్తాను, నేను స్క్రిప్ట్ పంపుతా చదవండి అన్నారు. అయితే పంపించండి సార్, నేను చదివి పంపిస్తాను, అప్పుడు మీరు చెప్తే నేను రేపు మార్నింగ్ వచ్చి రికార్డ్ చేస్తాను. దేనికని సార్ ఇది ఇంతకీ అన్న, మా ఫ్రెండ్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీశాడు స్వచ్ఛ భారత్ కోసం అని, అందుకోసం. అలాగే అండి అన్న. ఆ స్క్రిప్ట్ ఇచ్చారు, స్క్రిప్ట్ 3 సార్లు చూసుకొని ఇంకా రూమ్లోకి వెళ్ళి నా ఫోన్ ఆన్ చేసి ఇది సుబ్బారావు చెంబు, ఇది సీత చెంబు, ఇది తపేళ, అది ఏదో ఉంది అలా చదువుతూ కొంచెం మూడు వచ్చింది. ఒకేసారి మళ్ళీ ఆన్ చేసి అది చదివేసి ఒక 3-4 సార్లు ట్రయల్ చేసుకొని 5వ సారి పంపించేశాను. పంపించగానే ఆయన అక్కడి నుంచి ఫోన్ చేశాం. మీకు ఇక్కడ ఏముందో ఏం తెలుసు అన్నారు. ఏం సార్ ఏమైంది సార్ అన్నారు. ఇక్కడ ఏముందో ఏం తెలుసు అని ఎందుకన్నానంటే ఇక్కడ మాకు ఎలా కావాలో అలాగే చెప్పేశారు అంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు అంటే క్యాజువల్గా డబ్బింగ్ ఆర్టిస్టా లేకపోతే మీకు అవార్డు వచ్చేసింది, మనకి షార్ట్ ఫిల్మ్లో అవార్డు వచ్చింది మీకు? నేను డబ్బింగ్ ఒక 3-4 పిక్చర్స్ చెప్పానండి. కోడి రామకృష్ణ గారిది రాజధాని పిక్చర్లో ఒక స్టూడెంట్కి చెప్పాను. ఆ తర్వాత ఏమండి ఆవిడ వచ్చిన సినిమాలోకి
బాబు మోహన్ గారు ఒక గాడిదతోటి సంభాషణ అంటే గాడిదది నేను చెప్పాల్సి వచ్చింది. ఓకే. సో అది నేను చెప్పాలని కూడా నాకు తెలియదు. మా మిత్రులు కాదంబరి కిరణ్ కుమార్ తీసుకెళ్ళి చెప్పిన తర్వాత నేను బాబు మోహన్ గారు ఏమైనా కట్స్ ఉన్నాయేమో అనుకున్నాను. ఆ, ఆహా, అవునా అంటే అప్పుడు మళ్ళీ ఈ గాడిద ఇలాగా అంటే అది నవ్వుతున్నట్టుగా అదేదో ఇట్లా కావాలని అడిగారు. సరే అని అప్పుడు చేశాం. ఈ ఇలాగా అలాగా 2 పిక్చర్స్ ఇంకొక మూవీలో ఇలాగ చేశానండి. ఇంకా అంతే. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ఉన్నప్పుడు వాయిస్ ఓవర్లో అప్పుడప్పుడు చెప్తూ అప్పుడప్పుడు ఎక్కడో నాకు తెలిసి ఒక 3-4 చెప్పుంటారేమో. ఒకటి స్వామి వివేకానంద, ఒకటి తర్వాత భక్త ప్రహ్లాద్, ఇలాగ కొన్నిటికి చెప్పాను అంతే. బట్ మనకి అయితే లక్కీగా ఏంటంటే స్టార్ మా టీవీలో క్రియేటివ్ డైరెక్టర్ అంజద్ గారు ఫోన్ చేశారు ఓ రోజు సడన్గా, మీరు రావాలి అంటే నేను రాలేను సార్, ఇలాగ కొంచెం 3 రోజుల నుంచి ఆయాసంగా అంటే ఇదిగా ఉంది, టైర్డ్గా ఉన్నాను అంటే, సరే నేను స్క్రిప్ట్ పంపిస్తాను చదవమంటే చదివి పంపించేశాను. అది చదివి పంపించిన తర్వాత ఆయనకి చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ ఎలా ఉందో మీకు ఎలా తెలుసు, కానీ మాకు అలాగే రాసి పంపించారు, మీకు ఏమిటి అని అంటే అవగాహన సార్, అంతకంటే ఏం లేదు. అది మొత్తం దానికి ఎలా కావాలో అదంతా కూడా ఒక కంప్లీట్ ఒక టాప్ పేజ్ ఉంది, ఒక 2 నిమిషాలు ఉంటుందండి దాన్ని నిడివి. మొబైల్లో చెప్పింటారా సార్? మొబైల్లోనే చెప్పేశాను. ఓకే. అయితే వాళ్ళు లక్కీగా దాని నుంచే తీసేసుకున్నారు. బాగా వచ్చిందండి, కానీ ఒక చోట ఫాస్ట్ అయింది, కొంచెం స్లో చేయరా అంటే మళ్ళీ మొత్తం చదివేసి ఆ పార్ట్లో స్లో చేసి పంపించాను. థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మనం నెక్స్ట్ డే పంపించాలి కాబట్టి కొంచెం మేము ఇబ్బంది పడ్డాం. మేము ఒకళ్ళని అనుకున్నాము, ఏదో కాలేదు, బట్ నాకు మీరు గుర్తొచ్చారు, కొత్త వాయిస్ కొత్తగా ఉంటుందేమో ఆ ఉద్దేశంతో మిమ్మల్ని తీసుకున్నాం అన్నారు. మంచిది అన్న. ఆ తీరా చూసిన తర్వాత ఒక 1.5-2 నెలల తర్వాత ఫోన్ చేశారు. వాళ్ళు మొత్తం ఆ ఎపిసోడ్కి ఖర్చు పెట్టింది ఒక 70,000 లక్ష రూపాయలు ఖర్చు పెట్టారట మొత్తం. ఆ 70,000 లక్ష రూపాయలు ఖర్చు పెడితే వీళ్ళకి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో. 1250 ఎంట్రీస్లో స్వచ్ఛ భారత్కి తెలుగు ఫిల్మ్కి అవార్డు వచ్చింది. అతను కూడా డైరెక్టరు, ఆయన కూడా మంచి అనుభవం ఉన్న అతనే. సింగపూర్లో అక్కడ ఉండి వచ్చేవారు, తెలుగువారే. దానికి 5 లక్షల రూపాయలు అవార్డు వచ్చింది. వచ్చిన వెంటనే పిలిచి వాళ్ళు ప్రశంసా పత్రాలు ఇస్తారు కదా, కెమెరామెన్కి, వాయిస్ ఓవర్కి, డైరెక్టర్కి, ఎడిటర్కి. ఓన్లీ 4 ఇచ్చారు. ఆ వాయిస్ ఓవర్ నాది కాబట్టి నాకు లక్కీగా చెప్పేది కూడా ఇలా అవార్డు వరకు వెళ్ళిపోయింది. అదృష్టం అండి, అలాగా కలిసి వచ్చింది. కాకపోతే అది చూసుకున్న తర్వాత, అంటే అది మొత్తం పిక్చర్ చూసుకున్న తర్వాత నాకు నేను చాలా సాటిస్ఫై అయ్యాను, సంతోషం అనిపించింది. అంటే అన్నిటికంటే ముఖ్యం ఎవరు కాదండి, డైరెక్టర్. ఒక డైరెక్టర్ అనేటువంటి వాడు ఒక సుప్రీం హీరో ఆఫ్ ఫిల్మ్ ఆర్ థియేటర్. పేరు కూడా ఆయనకి నచ్చాలి, ఆయన చూడాలి, ప్రజలు ఎలా దృష్టితో చూస్తారో అనేటువంటి ఎప్పుడైతే వాళ్ళకి ఆ యొక్క దార్శనికత ఉంటుందో, అలాంటి వాళ్ళకి మైండ్ సెట్ ఉంటుందో, అప్పుడే మూవీస్ కానీ, షార్ట్ మూవీస్ కానీ అవన్నీ అద్భుతంగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను చెప్పిన దానికి నచ్చకపోవచ్చు కదా, కానీ నచ్చేలాగా ఎక్కడ చేస్తే బాగుంటుందో అది మళ్ళీ విడమర్చి చెప్తే మనం చేశారు. ఫార్చునేట్ అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ కొన్ని వందల థ్రోట్ ఇన్ఫెక్షన్ ఏం లేదండి, కొంచెం 3 రోజుల నుంచి మాట్లాడుతూ ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట, కొంచెం ఇదైంది అంతే. ఓవరాల్ గా అయితే రికార్డ్ చేస్తున్నా ఈ సినిమాకి నేను చెప్తున్నానే ఫీల్ లేకుండా ఏదో చెప్పేశారు, జెన్యున్ గా చెప్పేశారు, అది అయిపోయింది. అది బాగా వచ్చింది. ఓవరాల్ గా తీసుకుంటే సార్ మీ జర్నీ అంటే మిమిక్రీతో కానీ, వెంట్రలాక్విజంతో కానీ, ఎక్కడ తీసుకున్నా సోషల్ అవేర్నెస్. ఇప్పుడు తీసిన దాంట్లో మూవీ కూడా మనం స్వచ్ఛ భారత్. అవునండి, అవును. ప్రతి దాంట్లో లింక్ పోతుంది, అంటే ఇలాగే నేను ఎక్కడ అది బహుశా నా మనసులో కోరిక అనుకుంటా అండి. దూరదర్శన్లో చేసినప్పుడు కూడాను ట్రాఫిక్ రూల్స్ గురించి, సిగరెట్ అంటే ధూమపానం గురించి, లేకపోతే ఆల్కహాలిజం గురించి, ఇలాగా ఇంకెవరో చెప్తే పర్యావరణం గురించి, ఇంకెవరో చెప్తే మన బిహెచ్పివి వాళ్ళు, బిహెచ్పివి వాళ్ళు ఇలాగ ఫైర్, వాటి మీద ఇలాగ రకరకాల అన్నీ అలాగ వచ్చేవి. అలా రావడం వల్ల వాటి మీద ఎక్కువ ఆలోచించి చేసేవాళ్ళం. అది కుటుంబ సంక్షేమం అయినా, లేకపోతే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ అయినా కూడా అలాగే కదా. యూనిసెఫ్ వాళ్ళతో మీకు అలాగే మన ఇండియా వచ్చిన డయానా గారు, ప్రిన్సెస్ డయానా గారు,
మీ షో తిలకించినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా థ్రిల్గా అనిపించిందండి. అంటే ఇప్పుడు అప్పటికి ఇంకా ఏ దేశాలు వెళ్ళలేదు. కానీ ఎక్కడో లండన్‌లో ఉన్న ఆవిడ వస్తుందంటేనే ఇండియాలోనే ఒక పెద్ద సంచలనం. అంటే ప్రిన్స్ చార్ల్స్ వస్తున్నారంటే. ఆ టైంలో వీళ్ళు ఏమైనా పిలుస్తారనుకోలేదు. యూనిసెఫ్ వాళ్ళు, తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ వాళ్ళు అందరూ కలిపి చేసినటువంటి అక్కడికి పిలిచారన్నమాట. పిలిస్తే మామూలుగా వెళ్ళాను ఆర్టిస్ట్‌గా గానీ, ఒక 10 ఫీట్ల డిస్టెన్స్ లోపల ప్రెస్ అందరిని ఒక పెద్ద సర్కిల్ లాగా గీసి ఒక బ్యారికేడ్స్ పెట్టారు. హ్మ్. కేవలం ఆవిడ నేను ఇలాగ డాల్‌ని పట్టుకొని ఉంటే ఆవిడ నా దగ్గరికి వచ్చి వాట్ డూ యూ డూ విత్ దిస్ అంటే ఎక్సలెన్సీ యువర్ ఎక్సలెన్సీ ప్రిన్సెస్ డయానా వెల్కమ్ టు ఇండియా అంటే వాట్ డూ యూ డూ విత్ దిస్ అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ అనగానే ఓకే అంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్లో అంటే అని ఏదో మామూలు అలా చెప్తున్నాం. దట్స్ గుడ్. ఆవిడ సంతోషపడుతూ వెళుతూ ఉంది ఇంతే. అంటే హార్డ్లీ ఒక 20 సెకండ్లు. ఎన్ని సెకండ్లు అన్నది కదా సార్ ఆమెతో మాట్లాడి ఆమె సాటిస్ఫై. ఆవిడ షీఈస్ డైరెక్ట్లీ లుకింగ్ ఎట్ మై ఫేస్. యా ఫోటోగ్రాఫ్స్ లో కూడా ఉంది. సారీ నేను మీకు పంపిస్తాను. చూశాను. అంటే అప్పుడు కూడాను దూరదర్శన్ బీబీసీ తప్ప ఇంకేమీ లేవు. దూరదర్శన్లో వాళ్ళ న్యూస్ లో టెలికాస్ట్ చేసింది లక్కీగా అప్పుడు తెచ్చుకున్నాం. బీబీసీ రేంజింగ్ మళ్ళీ. సో అప్పుడు అదనమాట. అప్పుడు ఈనాడు వాళ్ళు ఆంధ్రప్రభ వాళ్ళు పబ్లిష్ చేశారు ఫోటోగ్రాఫ్స్. అలాగే సార్ ఇప్పుడు వాయిస్ గురించి మాట్లాడాం కాబట్టి టీచర్స్ ఎంతో మంది ఉన్నారు. బట్ 20,000 మంది టీచర్స్కి మీరు వాయిస్ మాడ్యులేషన్ మీద ఎక్సర్సైజ్ 20,000 కాదండి, ఇంకా 26,000 అంటారు. 26,000. ఎందుకంటే 26 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ ఒక 800 నుంచి 1200 మంది టీచర్స్ వస్తూ ఉంటారు. అంటే వాయిస్ మాడ్యులేషన్ అనేది వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఒక టీచర్స్కి వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి అనేటువంటిది ఒక సబ్జెక్ట్ పెట్టారు. అయితే ఆ సబ్జెక్ట్తో పాటు వాళ్ళు ఏం చేశారంటే పప్పెట్రీ అనేది కూడా పెట్టారు. ఓకే. సో ఈ పప్పెట్రీ అనేది పెట్టడం వల్ల ఆ పప్పెట్రీకి సంబంధించింది వాయిస్ మాడ్యులేషన్ వాళ్ళకి చెప్పడం, ఒక పప్పెట్ని తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మీరు ఏ విధమైనటువంటి వాయిస్ ఇవ్వాలి అని చెప్పడం, ఇలాంటివి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఒక మంచి ఇది తయారైంది. వాళ్ళు కూడా మొత్తం ఓవరాల్ హా. గ్రేట్ సార్ నిజంగా. అది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఇప్పుడు ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో ఆ ఆపర్చునిటీ మనం సద్వినియోగపరచుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకొని మనం సరిగ్గా చెప్తే మళ్ళీ పిలుస్తారు, బాగా చెప్తే మళ్ళీ పిలుస్తారు, బాగా చెప్తున్నారు అలా ఉంచేసుకుంటారు వాళ్ళని. అలా నన్ను ఉంచేసుకున్నారు వాళ్ళు. అంటే ఒక రిసోర్స్ పర్సన్గా నేను 26 సంవత్సరాల నుంచి ఉన్నాను. 26 సంవత్సరాల నుంచి అంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎవరైనా మీ శిష్యులు అంటే నేను మీరు చెప్పండి నమ్మండి దాదాపు 5 ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టా. నేను ఎలా చెప్తున్నానో నువ్వు చూడు, నేను ఎప్పుడైనా నేను దొరకకపోతే నిన్ను పిలుస్తారు, నువ్వు వెళ్ళి చెప్పాలి అని అన్నా. అంటే దాంట్లో ఒక్క శిష్యుడు మాత్రము కొంతవరకు సఫలీకృతుడయ్యాడు. మిగతా 9 ఫ్రెండ్స్ ఏమన్నారు చెప్పంటారా? తెలుగులో చెప్పమంటే చెప్తాం కానండి, ఇంగ్లీషు హిందీలో చెప్పడం అంటే మాకు కష్టం అవుతుంది. మాకు భాష మీద అలాంటి పట్టు లేదు కాబట్టి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్స్ వస్తారు. కశ్మీర్ నుంచి, గాహుతు నుంచి, షిలాంగ్ నుంచి, కలకట్టా నుంచి, జైపూర్ నుంచి, ఢిల్లీ నుంచి, సో ఇలాగా వెస్ట్ బెంగాల్ నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి దే ప్రిఫర్ మోర్ హిందీ లెస్ ఇంగ్లీష్. బట్ నేనైతే 50-50 చెప్తూ ఉంటాను. కమ్యూనికేషన్ ఆర్టిస్ట్కి చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు తప్పదు కదా. దేశ విదేశాలు తిరగాలన్నా మీరు ప్రపంచంలో చాలా దేశాలు తిరిగారు. అవును. సో మీ కమ్యూనికేషన్ ఉండడం వల్ల కళని అనేది ఎక్కువ దూరం తీసుకెళ్ళగలిగారు. ఎక్కడ వరకు? డెఫినెట్గా అంటే అదైతే కరెక్టే. అయితే ఏంటంటే అసలు ఇంగ్లీష్లో కరెక్ట్గా 3 నిమిషాలు కూడా ప్రదర్శన చేయనటువంటి వాళ్ళు కూడా ప్రపంచంలో మంచి ప్రోగ్రామ్స్ చేశారు. అయితే తెలుగు వాళ్ళకే చేయడం అనేటువంటిది ఒక అదృష్టం. తెలుగు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకు కూడా చేయగలిగితే అది ఇంకొక అదృష్టం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం అంటే అప్పట్లో తానాలు, ఆటాలు, టాటాలు, అప్పుడు ఇంకా తానా ఒకటి ఉండేది. చాలా రోజులకి ఆట స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇక టాటా, మాట, బాట అన్నీ వచ్చాయి. సో అంటే తెలుగు వాళ్ళు కూడాను అందరూ ఒకే చోట బదులు డీసెంట్రలైజ్ అయిపోవడం వల్ల కళాకారులకు కూడా మంచి అవకాశాలు ఎక్కువ వచ్చాయి. సో అయితే ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటేనండి, మన భాష కాకుండా ఇంకొక 2 భాషలు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వస్తే, హిందీ వస్తే దేశం అంతా ఏలేయచ్చు, ఇంగ్లీష్ వస్తే పర్వాలేదు ఏం ఏలేయచ్చు అని అన్ను. కానీ మనం ఇంగ్లీష్ ఐటమ్స్ కూడా చేయాలి. ఇప్పుడు నేను హాలీవుడ్ యాక్టర్స్ ఒక 20 మందిని చేస్తున్నాను అనుకోండి, అప్పుడు డెఫినెట్గా నాకు మంచి పేరు ఉంటుంది.
ఒక వాయిస్ సార్ మన హాలీవుడ్ ఏదైనా హాలీవుడ్ యాక్టర్స్ అదే నేను చేయట్లేదని చెప్పాను, మీకు చెప్తున్నాను. ఓకే వేణుమాధవ్ గారికి ఎందుకంత పేరు వచ్చింది, వేణుమాధవ్ గారు యాక్టర్స్ చేసి చేశారు. సినిమాల్ని యథాతథంగా దించేసేవాడు. Yes. టవరింగ్ ఇన్ఫెర్నో, మెకనస్ గోల్డ్, Times. తర్వాత ఇవి అయితే నేను కూడా చేశాను. అయితే ఏంటంటే నేను చాలా ఏది మనం జాగ్రత్తగా చేసుకోవాలి తెలుసు కాబట్టి మెకనస్ గోల్డ్ చేశాను. మెకనస్ గోల్డ్ చేయాలంటే ఇప్పుడు ఈ సౌండ్ ఎఫెక్ట్స్ మనకి దీంట్లో యాంప్లిఫై కాదు కాబట్టి భయం. ఓకే ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఎవ్వరూ చేయనటువంటిది ఇప్పటిదాకా చేయలేదు. నేను 1996లో విశాఖ ఉత్సవ్లో కార్యక్రమం చేసినప్పుడు నాకు ఇంకా గుర్తు, ఆ రోజు మనో గారు వచ్చారు, ఝాన్సీ ఆవిడ, షీ వాజ్ యాంకరింగ్ అక్కడ విశాఖ ఉత్సవ్లో. టైటానిక్ చేశాను. టైటానిక్లో చేయడానికి ఏముందండి, సౌండ్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయండి సౌండ్స్? ఎప్పుడైతే షిప్ మెల్లగా వెళుతుందో వెళుతూ ఉంటుంది, వెళ్ళగానే ఒకసారి అని ఐస్బర్గ్ కట్ చేస్తుంది కదా, కట్ చేయగానే వాడు అప్పటికల్లా అరుస్తుంటాడు అప్పుడు, హే వేకప్ అని అంటున్నాడు వీళ్ళందరినీ, వేకప్ యు బాస్టర్డ్స్ కమ్ ఆన్ వేకప్ అనగానే అలాగ పగిలిపోయి చీలిపోయి వస్తూ ఉంటాయన్నమాట. ఆ చీలిపోయి వస్తున్నప్పుడు ఆ వచ్చే శబ్దాలు ఐస్బర్గ్ అనేటువంటిది అప్పుడు చేయగలిగాను. సౌండ్స్ దానికి కారణం ఏమిటంటే నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు డాక్టర్ పివిఎస్ రెడ్డి గారని మా డైరెక్టర్ గారు ఉండేవారు. ఆయన మిమిక్రీ అన్నా, సో నా కళన్నా ఆయన నేనన్నా చాలా ఇష్టం. ఆయన సీడీ తెచ్చిచ్చారండి నాగా. మనం ఎల్లుండి గవర్నర్ గారు రంగరాజన్ గారు వస్తున్నారు, ఇది మా డిపార్ట్మెంటల్ ఫంక్షన్కి ఆయన చీఫ్ గెస్ట్గా వస్తున్నారు, మీరు ఆ రోజు ఈ ప్రోగ్రామ్ చేయాలన్నారు ఆయన. సార్ నేను వచ్చి ఏం లేదండి నేను ఇస్తున్నాను కదా ఈ సీడీ వినండి, ఈ సీడీ విని నేర్చుకొని మీరు టైటానిక్ చెయ్యండి అన్నారు ఆయన. నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే ఆయన అధికారి. సరే సార్ అలాగే అని వెళ్ళి దాంట్లోంచి ఏం తీసుకోవాలో అవన్నీ తీసేసుకొని వాటిని జాగ్రత్తగా మళ్ళీ రికార్డ్ చేసుకొని వాటిని వాటిని అక్కడ పెట్టుకొని ఆ వాయిస్ జాక్ అండ్ రోజ్, ఆ తర్వాత అది చేయనమాట. అప్పుడు విజిల్ వేయడం అనేవాడు విజిల్ వేస్తుంటే అది సరిగ్గా ఈ అమ్మాయి విజిల్ వేస్తుంటుంది కదా, వాడు అక్కడ జాక్ మరి రోజ్ ఉంటుంది. అప్పుడు ఆ దీంట్లో వాళ్ళందరూ సెర్చ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అని ఇట్లా వాడు సెర్చ్ చేస్తూ ఉంటుండే. ఈ అమ్మాయి ఏమో ఆ జాక్ దాంట్లో ఉంటుంటే ఆ విజిల్ విలుగుతుంది. అప్పుడు అంటూ ఉంటుంది. ఆ సీన్ తీసుకురావడం కోసం ముందు ఈ సీన్ పెట్టి, ఈ సీన్ తర్వాత ఈ విజిల్ వేయడము అవన్నీ చూపించి ఆ జాక్ రోజ్ని పెట్టిన తర్వాత ఆ మ్యూజిక్ని వెనక రన్ చేస్తూ ఉన్నాం. అదే టైటానిక్ మ్యూజిక్ని అది రన్ చేస్తూ ఇది చేశాను అనమాట. అప్పుడు ఐ గాట్ అ హ్యూజ్ అప్లాస్. సో అక్కడ ఇక్కడ సార్ చెప్పడం వల్ల ఒక ప్రయోగం అయిపోయింది. ఆ తర్వాత అక్కడ ప్రయోగించాము ఆ 2 సార్లు. తర్వాత మళ్ళీ నేను ఎక్కువ అలాంటిది మళ్ళా చెయ్యాలంటే అంత టైం ఇవ్వడానికి కూడా మనకి ఎప్పుడు అక్కడ దొరకలే అలాగా, కానీ చేయాలి, చేస్తే బాగుంటుంది. సో ఇలాగ కొన్ని ప్రయోగాలు. తర్వాత అమెరికా వెళ్ళినప్పుడు జురాసిక్ పార్క్ ఒక చిన్న స్కూల్లో ఒక ప్రోగ్రామ్ చేయమన్నారు పిల్లల కోసం. వెంట్రలాక్విజం డాల్ పట్టుకొని వెళ్ళాం. డాల్ పట్టుకెళ్తే పిల్లల దగ్గర మనం ఏమి వేషాలు వేయడానికి లేదు, అన్నీ చూస్తూ ఉన్నారు వాళ్ళు. చూస్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఏదైనా మనం పిల్లలకు చూపిస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. తర్వాత నేను మామూలుగా డాల్ని కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హార్స్, ఓకే, ఇలాగేదో ఉందనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏమైనా చూస్తూ ఉంటారు వాళ్ళు. చూసిన సో వాట్ కెన్ యూ ఇమిటేట్? Can you imitate a dog's barking? Can do it? Bon. Very good. Yeah.
So can you imitate a rooster? Okay. What about dogs barking? Okay. How about horse trotting? Good. Okay. Good. Nice done. సో ఇలాగా సరదాగా చేస్తూ ఉంటే పిల్లలు వాళ్ళు డాల్తో చేయడం వల్ల, అప్పుడు డాల్ ఉండడం వల్ల డాల్తో చేసినప్పుడు వాళ్ళు ఉన్నట్టుండే ఉందంటే కెన్ యూ ఇమిటేట్ డైనోసరస్ అన్నాడు. డైనోసరస్ అప్పటిదాకా మనకి ఈ జురాసిక్ పార్క్ ఇండియాలో రాలేదు. 1994లో రాలా. 1994 మార్చ్ ఏప్రిల్లో రాలేదు. సో అప్పుడు వాళ్ళు డైనోసరస్ అంటే నేను ఎట్లా చేయాలి, కానీ అక్కడ పిల్లలు అడుగుతున్నారు. నేను ఏమనుకుంటుందిలే, మనం ఇలా ఇది మన ఈ సౌండ్స్ చేస్తాం కదా అని చెప్పేసి ఏం చేసామంటే, డైనోసరస్ ఎట్లా చేస్తుందంటే ఇలా చేస్తే పిల్లలు బాగా అప్లాజ్ ఇచ్చారు. అప్పుడు అనిపించింది, అవును ఇంతకంటే ఎక్కువ వాయిస్ ఉంటుంది కదా. అయిన తర్వాత మళ్ళీ ఈ వాయిస్ని దీన్ని మాడ్యులేట్ చేసుకుంటూ వెళితే ద సేమ్ వాయిస్ కెన్ బి మాడ్యులేటెడ్ టు ట్విస్టర్ అన్నాను. ట్విస్టర్ అంటే అక్కడ కొత్త పిక్చర్ వచ్చింది. ట్విస్టర్ అంటే పెద్ద హరికెయిన్స్ అన్నమాట. అంటే 200-300 కిలోమీటర్ల స్పీడ్ తోటి గాలి వెళ్తున్నప్పుడు దాన్ని సైక్లోన్ లాగా దానికి దీనికి పోలిక. మాడ్యులేషన్ మార్చేస్తే ఇలాగ వస్తుంది, లేకపోతే అలా వెళ్ళొచ్చు అని అలాగా చెప్పుకుంటూ వెళ్తే అది అనుకోకుండా వచ్చినటువంటి ఒక థాట్ అలాగ వచ్చేసింది. కానీ జురాసిక్ పార్క్ నేను చేయాలని అనుకోలే. వాళ్ళందరూ అడుగుతున్నారు అక్కడ, నాకు ఇంతకంటే ఏముంటుంది చేద్దాం అంటే వాడు చప్పట్లు కొట్టిన తర్వాత అక్కడ పిల్లలు వీళ్ళు ఎవడు కూడా అంత తొందరగా చప్పట్లు కొట్టరు అంటే కరెక్ట్ బాగానే ఉంది అని. ఆ తర్వాత జురాసిక్ పార్క్ ఇట్లా చేయొచ్చు అంటే నా శిష్యుడు డాక్టర్ చల్లా భాను అని ఉండేవాడు, డాక్టర్. దాన్ని జురాసిక్ పార్క్ మూవీ చూసి దాంట్లోంచి ఆ హెలికాప్టర్ సౌండ్, ఈ వెళుతున్న సౌండ్, వాళ్ళు మాట్లాడుకున్నటువంటిది, ఈ జురాసిక్ అరగడం అన్నీ చేశాడు అన్నమాట. అప్పుడు ఫస్ట్ టైం ఆయన జురాసిక్ పార్క్ ప్రజెంట్ చేశాడు. మీకు హరికిషన్ గారు గుర్తున్నారా? హరికిషన్ గారు చూసి, ఎందుకంటే హరికిషన్ గారు, నేను, డాక్టర్ చల్లాబాను, మా అబ్బాయి ఆదిత్య, మేము నలుగురం కలిపి కళాసాగర్ ప్రోగ్రామ్కి వెళ్ళాం మెడ్రాస్లో. అది రావికొండరావు గారు మాకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారన్నమాట. అప్పుడు హరికిషన్ గారు చెప్పారన్నమాట, నేను మొట్టమొదట డాక్టర్ చల్లాబాను చేస్తుంటే చూసాను, నాకు బాగా నచ్చింది, అందుకోసం నేను కూడా చేయాలనుకున్నాను అని. అంటే చూడండి, దట్ ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్ అండి. నేను ఒక ప్రోగ్రామ్ చేస్తే ఆ ప్రోగ్రామ్ ఎవరి ద్వారా చేశాను, నాకు ఎవరి ద్వారా ఇన్స్పిరేషన్ వచ్చింది అనేది తెలుస్తుంది కదా. అలా మనం చెప్పకపోతే ఏమవుతుందంటే మొత్తము ఒక కళాకారుడు తన గొప్పలు చెప్పుకున్నట్టుగా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. ఎక్నాలెడ్జ్ చేయడం అనేటువంటిది మంచి సంప్రదాయం. అలాగే సార్, మిమిక్రీలో అంటే మీ ప్రియ శిష్యులు ఎవరు ఉంటారు? మీరు అన్నారు ఇప్పుడు ఒక మంచి ఇమిటేట్ చేశారు మా శిష్యుడు ఒకరు అని చెప్పారు. డాక్టర్ చల్లా భాను, తర్వాత సంతోష్ కుమార్, ఇప్పుడు వెంట్రలాక్విస్ట్గా, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, కంపెనీ సెక్రటరీగా చేస్తూ ప్రస్తుతం వెంట్రలాక్విజంని చాలా ఉధృతంగా తీసుకెళ్తున్నాడు, ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. మొట్టమొదటి దాదాపుగా 10 సంవత్సరాలుగా వెంట్ హెవెన్ కన్వెన్షన్కి వెళ్ళిన ఏకైక ఇండియన్ వెంట్రలాక్విస్ట్ సంతోష్ కుమార్. తన వైఫ్ ఇద్దరు కూడా కంపెనీ సెక్రటరీలు. అండ్ ఇంగ్లీష్లో బాగా ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఆయన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్నాడు. యూనివర్సిటీల్లో కూడా పిల్లలకి చక్కగా నేర్పుతున్నాడు. వెంట్రలాక్విజం, వాట్ ఇస్ ద మీనింగ్ అసలు? ఏంటి సార్ మీనింగ్ అసలు? వెంట్రలోక్వి, ఇట్ ఇస్ ఎ లాటిన్ వర్డ్, అంటే స్పీకింగ్ ఫ్రమ్ బెలే అని అర్థం అనమాట. నాభి నుంచి. కానీ యాక్చువల్గా మనకి నాభి నుంచే మనం అన్నీ మాట్లాడతాం, కానీ అలాగా వాళ్ళు అనుకునేవారు ఆ రోజుల్లో. మామూలుగా ఉంటే కానీ వినపడేది కాదు. ఇప్పుడు లాస్ట్ టైం ఈటీవీ వాళ్ళు ఒకసారి ఇంటర్వ్యూ చేశారు. ఇలాగేదో వచ్చినప్పుడు మీరు వెంట్రలాక్విజం మీరు ఏదో డాల్స్తో పట్ల లేకుండా మామూలుగా అయితే ఇంకేం చేస్తారు, ఎలా చెప్తారు అని అన్న. మీ ఫోన్ ఇవ్వండి అన్న. మీ ఫోన్ ఇవ్వండి చెప్తా. ఇక్కడ ఉంటుంది, ఫోన్ మాట్లాడతాం. హలో హలో గురు, సరే ఎలా ఉన్నావు? బాగున్నాను గురు.
సరే. హరి, యాక్చువల్‌గా మొన్న వచ్చినప్పుడు నేను జనార్దన్ గారు వచ్చాం కదా! ఈ జనార్దను అదే మన ఈటీవీ జనార్దన? ఈటీవీ జనార్దన్ కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా! ఆయన ధీరజ్ యాంకర్ జనార్దన్. ధీరజ్ టీ. నేను చూడలేదు గురు. చూడలేదులే. అంటే మేమిద్దరం మొన్న నీతో అనుకున్నాం అనమాట. నా ఇంటర్వ్యూ చేద్దామనా? అంటే నీ ఇంటర్వ్యూ చేద్దామని కాదు. నా ఇంటర్వ్యూ చేద్దాం. ఇక్కడ ఇస్తూనే ఉంటావు కదా! నా ఇంటర్వ్యూ చేయమను. సరే, సరే. ఆయన ఇక్కడే ఉన్నారు. ఒకసారి మాట్లాడతా? మాట్లాడతాను. సరే. నేను స్పీకర్ ఫోన్‌లో పెడతాను, మాట్లాడు. అలాగే గురు. ఎలాగున్నారండి? బాగున్నానండి, ఎలా ఉన్నారు? జనార్దన్ గారు, చాలా సంతోషం చూడడం. మీ వాయిస్ వింటున్నానండి, చాలా చక్కగా ఉంది. ఈయన కంటే బాగానే చేస్తాను నేను. వావ్! సరే, సరే, మంచిదిలే. గురు, మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేస్తావు. ఏం పర్లేదు, వచ్చిన తర్వాత మాట్లాడదులే కానీ. అలాగే. సో ఇలాగా నియర్ వెంట్రలాక్విజం, డిస్టెన్స్ వెంట్రలాక్విజం అని, వెంట్రలాక్విజం డెమో ఇవ్వాలంటే ఇలా చేయొచ్చు, బొమ్మలతో చేయొచ్చు. బొమ్మలతో చేసినప్పుడు ఎక్కువగా మనకి ప్లే తెలియాలన్నమాట. అంటే ఏ బొమ్మని ఎలా ఆడించాలి, వాయిస్ ని ఓవర్లాప్స్ కూడా చేస్తూ ఉంటారు మన శ్రీనివాస్ చేయాల్సి గారు. వస్తుంది. ఎందుకు చేయాల్సి వస్తుందంటే మరి దానికి తగ్గట్టుగా మనం చేయాలి. అలాగే సార్, మీరు 4 దశాబ్దాలుగా చేసినటువంటి ఈ కళారంగంలో చేసినటువంటి అనేక సేవలు కావచ్చు, వీటికి ప్రతిఫలంగా మీకు కంకణం, స్వర్ణ కంకణం బహుకరణించారు. వాటి గురించి మీరు అభినందన అక్షరార్చన కార్యక్రమం, దాని గురించి. జనార్దన్ గారు, నేను ఒప్పుకోనండి. మేము సేవ చేశాము అది అని. ఇదంతా ఇష్టం కొద్దీ చేస్తున్నది. అయితే అది సేవ అని ఎందుకన్నారంటే ఆ. సార్, మీరు చేసినటువంటి ఇప్పుడు చిన్నపిల్లల టీకాలు కానీ, లేకపోతే స్వచ్ఛ భారత్ మిషన్ అది కానీ, లేకపోతే ఎయిడ్స్ కానీ, కుటుంబ నియంత్రణ కానీ, ఇదంతా సేవ కదా సార్. సోషల్ యాక్టివిటీస్, కాకపోతే అవన్నీ అవేర్నెస్ ఇష్టంగా చేసాం. ఇప్పుడు అద్భుతమైన సింగర్స్ పాటలు పాడినా కళామ తల్లికి సేవ చేసినట్టు అని అంటారు కదా! ఆ అద్భుతంగా పాటలు పాడడమే కళామ తల్లికి సేవలాగా నేను కూడా ఓకే మీరు అన్నట్టు అంటాను. కానీ నా ఉద్దేశంలో సేవ అంటే నిస్వార్థంగా చేస్తే సేవ అంట. నేను డబ్బులు పుచ్చుకోలేదనుకోండి, అన్నిటికీ డబ్బులొచ్చాయి. డబ్బులు పుచ్చుకోకుండా కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేశాను. యెస్, నేను చేశాను అని గర్వంగా చెప్పుకోగలుగుతాను. నా డబ్బులు ఖర్చు పెట్టి కూడా చేసినవున్నాయి. అది కళాకారులుగా కావచ్చు, లేకపోతే ఒక శిక్షకుడుగా కావచ్చు. అవి కూడా చేశాను. అయితే అన్నీ కూడా నా ఇష్టం కొద్దీ, నా పరిధుల్ని నేను గుర్తుపెట్టుకొని ఎలా ఉంటుందంటే తన్నుమాలిన ధర్మం ఉండకూడదు. అంటే మన కుటుంబాన్ని మనకున్నటువంటి అవసరాలను మించి చేస్తే ఏమవుతుందంటే పొగరవుతుంది. అంతే కదా! ఇప్పుడు అప్పుడు ఊరంతా దానాలు చేసి నువ్వు వీడి దగ్గరే లేదని తిట్టుకోకుండా. సో ఇలాంటివన్నీ కూడాను వేణుమాధవ్ గారు చాలా జాగ్రత్తగా చెప్పేవారండి. చాలా జాగ్రత్తగా ఉండాలని. ఆర్టిస్ట్ అనేటువంటి వాడు డబ్బు సంపాదించాలి, డబ్బు దాచుకోవాలి. ప్రతిసారి మమ్మల్ని అడిగేవారు, నాయనా డబ్బు దాచుకుంటున్నావా? ఏమైనా కొన్నావా? ఏమైనా కట్టావా? ఎప్పుడు అడుగుతుండేవారు. యెస్. అది గురువుగారిలో ఉన్నటువంటి అత్యద్భుతమైన మానవీయ కోణం ఏమిటంటే, నా కళాకారులు అనుకునే వాళ్ళందరూ కూడా మిమిక్రీ కళాకారులు అనేటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి. ఈ ఆల్ని కంపల్సరీ చెప్పేవారు ఎప్పుడు కూడా. సో అది గురువుగారు ఒకసారి చెప్పిన మాట వినిన తర్వాత చూస్తే రాబర్ట్ కియోసాకి రాసినటువంటి ఒక పుస్తకంలో ఉందన్నమాట. ఏంటంటే మనకొచ్చిన డబ్బుని మనం దాంట్లో 5% చారిటీకి ఇవ్వాలండి. చారిటీకి ఇవ్వాలి. 5% ఏమో మనం మన ఇంట్లో భార్యకి ఇచ్చేయాలి. ఇంకొక 5% మన ఇంట్లో అమ్మా నాన్నకి ఇచ్చేయాలి. ఇంకొక 10% మనం ఏం చేయాలంటే దాచుకోవాలి, సేవింగ్స్. ఇంకొక 10% ఏమో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఎంత? మొత్తం ఒక 30% పోతుంది. 30% పోయిన తర్వాత రిమైనింగ్ 70%తో నువ్వు నీ ఇష్టం ఏమైనా చేసుకో. అలాగే ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో నీకు కొంత సేవింగ్ ఉంటుంది, కొంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, కొంత ఇచ్చినట్టు ఉంటుంది, నీకు సంతృప్తి ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే రికార్డ్స్ సార్, మీరు 13 hours చేశారు కదా ప్రోగ్రామ్. నిర్గుణ వెంట్రలాక్విజంలో ఒక రికార్డు, వరల్డ్ రికార్డ్. అలాగే లిమ్కా బుక్ రికార్డ్ గురించి కూడా. అంటే అప్పుడు కూడా ఇంతేనండి. ఒక సామాజిక స్పృహ కోసం పనికొస్తుంది, చేద్దాం. గురువు గారిని అడిగాను, సార్ ఇలా ఎవరైనా చేశారంటే ఎవరు చేయలేదన్నా, నువ్వు చెయ్యి, అది రికార్డ్ అవుతుంది అన్నారు. సరే అనుకున్నాను, చేశాను. 12 గంటలు అయిపోయిన తర్వాత, అంటే 13 గంటలు చేస్తే 12 గంటల కౌంట్ వస్తుంది అనమాట. అప్పుడు గుమ్మడి గారు లాంటి వాళ్ళు ఏమన్నారంటే, ఇంకా ఫ్రెష్గా ఉన్నాడు జీవీఎన్ రాజు. అప్పుడు వేణుమాధవ్ గారు చెప్పారు, ఇంకా కావాలంటే ఇంకొక 4 గంటలు చేయగలుగుతాడు, కానీ అవసరం లేదన్నారు ఆయన.
వావ్! గ్రేట్ క్వెషన్ సార్. సో ఇంకా 4 అది గంటలు. ఇంకో 4 గంటలు ఈజీగా చేయగలుగుతాడు. కానీ అవసరం లేదు. మాకు ఇప్పటికే మైండ్ బ్లోయింగ్ సార్. 13 అవర్స్ అంటే ఆ! ఏం చెప్పారు? సో ఎలా 13 అవర్స్‌లో యాక్చువల్‌గా ఒక 4 గంటలకు ప్రిపేర్ అయ్యాను. మిగతావి అట్లా రిపీట్ అవుతున్నాయి. ఓకే. 4 గంటలకి 4 గంటలకి ఆ స్క్రిప్ట్‌లు రిపీట్ అవుతుంటాయన్నమాట. సో అది కొంచెం జాగ్రత్తగానే పెట్టుకున్నాను. ఎందుకంటే కూర్చున్న ఆడియన్స్ మన కోసం వచ్చి కూర్చున్న వాళ్ళు కనీసం గంట సేపు అయితే కూర్చుంటారండి. అంతే. ఇంకా బాగా క్లోజ్ అయితే ఇంకొక గంట సేపు కూర్చుంటారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ ఒక మాట చెప్పారు, "నీ జన్మలో ఇలాంటి ప్రోగ్రామ్‌లు పెట్టుకోవద్దురా నాయన. మేము వచ్చి ఇంతసేపు కూర్చోలేము. ఇట్లాంటివి ఏమి పెట్టుకోవద్దు. గంటలో నువ్వు ఏమైనా చేసి ఏమిటి చెయ్యి. గంటలో ఆ! వీలైతే 5 నిమిషాల్లో చెయ్యి. అంతేగాని ఇట్లాంటి గంటలు ఎవడు కూర్చున్నాడు ఆయన కోసం?" హ్మ్. అంటే నేను అనిపించింది అది కూడా కరెక్టే కదా! ఎవరు కూర్చుంటారండి? ఇంకా నయం ఆ రోజులు కాబట్టి 2001 కాబట్టి ఇన్ని ఛానెల్స్ లేవు. అప్పుడు ఏవో ఏఎన్ఐ, తర్వాత ఆంధ్రజ్యోతి, ఈటీవీ, అదే ఏబిఎన్, ఈటీవీ, తర్వాత కొన్ని ఉన్నాయి. ఇన్ని లేవు. ఇంత ఇంత పబ్లిసిటీ ఇన్ని ఆ! ఛానల్స్ లేని సమయంలో అవునండి. రికార్డ్స్ కోల్పోయారు. అప్పుడు ఏఎన్ఐ వాళ్ళు నేషనల్ ఛానల్ వాళ్ళు కవర్ చేశారు కానీ, మన దూరదర్శన్ వాళ్ళు మాత్రం రాలేదు. సరే ఎందుకు రాలేదో నాకు అదృష్టం లేదు అంతే గాని, ఈటీవీ కవర్ చేసింది. ఏబిఎన్ వాళ్ళు కవర్ చేశారు అప్పట్లో. ఓకే సార్. అలాగే మిమిక్రీగా యాస్ ఎ బుక్ కూడా మీరు జెమినీ ప్రింట్ వాళ్ళు కవర్ చేశారు. సారీ. యాహ్! బుక్ కూడా ప్రింట్ చేశారు మీరు. అలాగే బుక్ రాశారు వేణుమాధవ్ గారి గౌరవంతో. గురువుగారికి కూడా అంకితం ఇచ్చారు. వేణుమాధవ్ గారి దగ్గర నేర్చుకున్నటువంటి జీవన నైపుణ్యాలు. జీవన నైపుణ్యాలు. యాహ్! అంటే వేణుమాధవ్ గారు ఎప్పుడు ఏం చెప్పేవారంటే, ఒక కళాకారుడిగా మనం వెళ్తున్నప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడడం, చాలా జాగ్రత్తగా ఉండడం. సో, మనం ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏదో దొరికింది కదా అని ఫోన్ చెప్పి మన ఇంటికి ఫోన్ కొట్టామనుకోండి, అది అడగకుండా వితౌట్ పర్మిషన్ బావుంటుందా? బావుండదు. లేదు మీరు కొంచెం అలసిపోయి ఉన్నారు. భోజనం లేట్‌గా చేస్తామంటే మీరు ముందు చెప్పాలి. కొంచెం నాకు రెస్ట్ తీసుకోవాలందండి. నేను ఒక 2 గంటల తర్వాత భోంచేస్తాను ఇఫ్ యూ డోంట్ మైండ్. మీరు భోంచేసేయండి ముందు అంటే వాళ్ళు దే డోంట్ వెయిట్ ఫర్ అస్. ఇవన్నీ మినిమమ్ కామన్ సెన్స్ పాయింట్స్ అన్నమాట. లేదు రెగ్యులర్‌గా చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు భోజనానికి భోంచేద్దురు గాని రండి అనగానే మనం భోజనానికి అంటే నాకు ఇంకా ఆకలేస్తలేదు. నేను తర్వాత తింటాను. ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. యూ షుడ్ గెట్ రెడీ. అంటే ఎదుటి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళ సంప్రదాయాల్ని, వాళ్ళ యొక్క విధానాల్ని మనం పాటించడం అనేది చాలా ముఖ్యం కదా! Yes. అంతే. సో, ఇలాంటివి సత్సంబంధాలు చాలా ముఖ్యం అన్నమాట. అలాగే లెక్చరర్‌గా సార్ మీరు మిమిక్రీ తెలుగు యూనివర్సిటీలో విజిటింగ్ ఫ్యాకల్టీగా సేవలందించారు. అంటే ఐ మీన్ అది కూడా ఎంతోమంది శిష్యులు జనార్దన్ గారు అది కూడా ఇష్టమే. ఇష్టమే. ఎందుకంటే గురువుగారు ఉన్నారు. ఆయనకి అసిస్టెంట్‌గా ఉండాలి. అంటే సార్ ఎప్పుడు అసిస్టెంట్ అంటే ఎప్పుడు ఒప్పుకునేవారు కాదు. ఆయన ఏమనేవారంటే ఇంకా 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 మనం చెప్పలేం. యూ ఆర్ మై కలీగ్ అనేవారు. కలీగ్ ఏమిటి అసలు? గురువుగారే కదా! కానీ అలాగ అనేవారు. ఆయన అది చాలా సహృదయత అంతే తప్పించి ఎక్కడ కూడా ఈగో గాని ఎప్పుడూ అనేవారు కాదు. చాలా మంది అనేవారు. వేణుమాధవ్ గారి తర్వాత మీరందరూ శ్రీనివాసు మీరు అని అంటే శ్రీనివాస్ గారు ఒక మంచి మాట చెప్పారండి. వేణుమాధవ్ గారు 1 నుంచి 100 అండి. మీ తర్వాత 101, 102, 103, 106 అని. చాలా మంచి మాట చెప్పారు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే అండి, అలాంటివి మనలో ఉండకూడదు ఫస్ట్ థింగ్. వారేమిటో ముందు మనం తెలుసుకోవాలి. మనమేమిటో ముందు మనం తెలుసుకోవాలి. 4 ఇంగ్లీష్ ముక్కలు రాగానే 4 ఇంగ్లీష్ బ్రహ్మాండంగా నేను మాట్లాడతాను. మీరు 2 గంటలు సమయం ఇస్తే 2 గంటలు కాదు, 8 గంటలు, 24 గంటలు సేపు మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇంగ్లీష్‌లో చేస్తాం. ఇంగ్లీష్‌లో చేస్తే ఏంటంట? ఎవడో వచ్చి అడుగుతాడు, "ఏయ్ బాలకృష్ణలాగా నువ్వు చేస్తావా?" అన్నాడనుకోండి. నేను చేయలేకపోతాను. నేను నీలాగా బాలకృష్ణలాగా నేను ఇమిటేట్ చేయలేను. అలాగని చెప్పి, "ఏయ్ నువ్వు నాలాగా 3 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వగలుగుతావా?" అనకూడదు కదా! తప్పు కదా! ఎవరి స్కిల్ ఇప్పుడు మనం హోటల్‌కెళ్ళాము. భోజనం బాలేదు. "ఏమయ్య వంకాయ కూర ఎట్లా చేసినావు? సాంబార్ ఏందా ఎట్లుంటదా?" అనంటే, "ఏ రా వచ్చి చూడురా. ఏ నువ్వు చేస్తావా?" అంటాడా వాడు? అనకూడదు కదా! "సారీ సార్ ఏమైందో నేను చూస్తానండి. తప్పయింది క్షమించాలి" అనాల. అంతే తప్పించి అట్లా ఉండకూడదు. సో, ఇక్కడ అదే నేను ఆ ప్రొసీజర్‌ని ఫాలో అవ్వాలి. చాలా ముఖ్యమండి. సో, అక్కడ మిమిక్రీ విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు కూడాను, ఎప్పుడు కూడా మిమిక్రీ మనం నేర్పుతుంటే, ఒక టీచర్‌గా మనం నేర్పుతుంటే, మనం ఎక్కువ నేర్చుకుంటాం. ఓకే. ఎక్కువ నేర్చుకుంటాం. ఎందుకంటే చూసిన వాళ్ళని, అక్కడ వచ్చిన వాళ్ళని బట్టి. నేను ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌గా ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి
ఒక కాటన్ క్లాత్ చింపితే శబ్దం, ఇది కాటన్ క్లాత్ కాదు కదా అన్న. అవునండి ఇది పాలిస్టర్ క్లాత్ అన్నాడు. మరి కాటన్ క్లాత్ చింపితే ఎట్లా వస్తుండే? పెద్దగా వచ్చింది. క్లాత్ లో కూడా వేరి అని చెప్పాడు. చెప్పిన తర్వాత బాగానే ఉంది బాబు. నన్ను ఒకసారి అడిగారు, సిజర్స్తో కట్ చేస్తే ఎట్లా వస్తుంది, కత్తెరతో కట్ చేస్తే శబ్దం ఎట్లా వస్తుంది అన్నాడు. నాకు తెలియదు. అడిగా ఉత్తగానే చూద్దామని చెప్పేశాడు అబ్బాయి. సార్ చూస్తాను సార్ అంటే ఆ అబ్బాయి చెప్పేంత వరకు మాకు రాలేదు థాట్. సో అంత మాత్రం చేత మనం తక్కువ కాదు, ఆ అబ్బాయి ఏం తక్కువ కాదు. అంటే ఎవరికి థాట్ వాళ్ళకి వచ్చిన తర్వాత దాన్ని చక్కగా ప్రజెంట్ చేయడం అనేదే ముఖ్యం. మీరు ఇప్పుడు అక్కడి నుంచి నేను నేర్చుకున్నట్టే కదా, ఒక ఐటమ్ నేర్చుకున్నాను కదా. ఎస్ నేర్చుకున్నాను, ధైర్యంగా చెప్పాలి. ఇప్పుడు అక్కడ నేను ఎగ్జామినర్ కదా, అస్సలు లేదు. ఏమంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి జనార్దన్ గారు, మనకి టాలీవుడ్ లో ప్లస్ అక్కడ బాలీవుడ్ లో, బాంబేలో అక్కడ జడ్జెస్ కూడా చిన్నపిల్లలు గనక సంగీతం లేకపోతే పాటలు పాడుతున్నా, డాన్స్ చేస్తున్నా అత్యద్భుతంగా చేస్తే లేచి వెళ్ళి చప్పట్లు కొట్టి వాళ్ళని హత్తుకొని వాళ్ళకి ప్రశంసలు ఇస్తారు. ఒకవేళ ఆ అమ్మాయి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మగారు కూడా వస్తే రితిక్ రోషన్ లాంటి గొప్ప గొప్ప పెద్ద పెద్ద కళాకారులు లేకపోతే షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళకి నమస్కారం పెట్టి తీసుకున్నామని. అంత వాళ్ళ సంస్కారం చూడండి. ఎంకరేజ్మెంట్. ఒక కళాకారిణి యొక్క అమ్మ, ఆమెని అమ్మగా భావించాలి కదా మనం. అంటే అలాంటి సంస్కృతి మనకి ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో అప్పుడు భగవంతుడి ఆశీస్సులు మనకి, ఆ నటరాజస్వామి అనుగ్రహం మనకి కలుగుతుందండి. కాబట్టి నేర్చుకుంటూ అంటే ట్రైనింగ్ చేస్తూ, లేకపోతే ఒక గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్ళినా, ఒక పేపర్ సెట్టర్గా వెళ్ళినా, ఒక ప్రశ్నలు మనం వాళ్ళకి వేసినా కూడా ఆ ప్రశ్న వేసే ముందు ఆ ప్రశ్న ఎంత రాస్తారు, ఎంత రాయొచ్చు అనేది మనం కూడా ఆలోచించుకొని మనం కూడా రాసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత రాయొచ్చు. నేను 2 పేజీలు రాస్తారేమో అనుకోండి, ఇద్దరు రాస్తాను, నువ్వు రాయి అంటాడు వాడు. అప్పుడు ఏం చేస్తావు? అసలు నేను ఎంత రాయగలను నాకు తెలియాలి కదా. నా ప్రశ్నలకి నేను ముందు సమాధానం రాసుకోగలిగితే అప్పుడు నేను పేపర్ సరిగ్గా సెట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ క్వశ్చనింగ్ అండ్ స్టూడెంట్, ఇట్ ఈస్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్ దట్ హౌ మచ్ ఐ కెన్ రైట్ అబౌట్ ఇట్. దట్ షుడ్ బి ద మోర్ ఇంపార్టెంట్. సో ఎప్పుడు కూడా అది చాలా ఇంపార్టెంట్ అండి. సో చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా కాదు, ఈ మధ్యగా చూశానండి, ఒక అబ్బాయి ఒక చిన్న ఒక తారాజుగా వెళ్ళిపోతే మామూలుగా అని వస్తుంది. ఆ తర్వాత ఆ రవ్వలు పడిపోతుంటే శబ్దం వస్తుంది, ఐడియా ఉందా? అది కూడా చేశాడు వాడు. అది ఎలా చేసి ఉంటాడు అని ఆలోచిస్తే అది అంటే ఆ రవ్వలు పడిపోవడం కూడా వాడికి ఆ థాట్ ఆ బుర్రకు వచ్చింది అంటే వాడిని మనం ఎప్రిషియేట్ చేయాలి కదా. తప్పకుండా. సో అక్కడ ఒక మనిషి యొక్క సృజనాత్మకత భగవంతుడు వాడికి ఎంత ఇచ్చాడో తెలుస్తుంది. కొన్నేమో చెప్తుంటేనో, చేస్తుంటేనో, చూస్తుంటేనో, వింటుంటేనో, వాళ్ళ ద్వారా కలిసి వెళ్తుంటేనో, లేకపోతే మనకొక ఏదో అవధానంలో ఒక మీకు ఒక క్వశ్చన్ వేసినట్టుగా ఇచ్చినప్పుడు అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ఇది బయటకు వస్తుంది అనమాట. ఆ తృష్ణ లేకపోతే ఆ జిజ్ఞాస బయటకు వచ్చి నేను ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటిది నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి అప్పుడు నేను చెప్పాలి అక్కడ గట్టిగా. ఇప్పుడు ఇందాక ఫోన్లో చూపించింది, ఆ రోజు ఈటీవీలో ఆవిడ సడన్ గా అడగకపోతే మీ దగ్గర బొమ్మలు ఏమీ లేవండి ఇప్పుడు లేకుండా మీరు ఎలా చేస్తారు అని అంటే ఏం చెప్పాలి అప్పుడు నేను? అంటే చిన్న బొమ్మ తెచ్చుకుంటా సార్, ఏమీ లేవండి, ఏమీ లేవు, ఇప్పుడు ఎలా చెప్తారు మీరు వెంటనే ఆఫీస్ అంటే అప్పుడు ఏం చెప్పాలి? అప్పుడు మీ ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి అలా చేసి అలా చేయడం వల్ల అది బాగా జరిగింది. మేడం మిసెస్ శోభా వేణుమాధవ్ గారు అది చూసి, నాయన ఇది చాలా కొత్తగా ఉంది, చాలా బాగా చేసావు అన్నారు ఆవిడ. చాలా ధన్యవాదానికి తగ్గట్టుగా అప్పుడు వచ్చింది అంతే. అదే నేను షూటింగ్ నుంచి బయటకు వెళ్తా సార్, నేను ఇంట్లో మీద ఉంది అటక మీద తీస్తే అనలేం కదా. అది యాక్చువల్గా నా ప్రోగ్రామ్ కాదు, అది నా వైఫ్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక ప్రోగ్రామ్కి వచ్చారు వాళ్ళు. దాంట్లో నేను కూడా కూర్చోవాల్సి వచ్చింది. నన్ను అడుగుతారని అనుకోలేదు నేను. అట్లా అలాగే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు సార్ మీరు. అంటే ఈ
స్లమ్ ఏరియాస్లోకి వెళ్ళి టీకాలు తీసుకోవాలని చెప్పడం, ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని చెప్పడం, తర్వాత బీసీజీ టీకాలు వేసుకోవాలి, డిఫ్తీరియా టీకాలు వేసుకోవాలి, ఇలాంటివన్నీ చెప్పడం కోసం అని చెప్పేసి స్లమ్ ఏరియాస్లో కూడా వెళ్ళి చెప్పాల్సి వచ్చేది. అక్కడ ఏం జరిగిందంటే ఒక్కొక్క చోట కరెంట్ ఆఫ్ అయ్యేదండి. వెంట్రులాక్విజంకి మైక్ లేకపోతే కుదరదు. అప్పుడు వితౌట్ మైక్ వాళ్ళందరి ముందు డాల్తో చెప్పాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. వితౌట్ మైక్ ఎంత స్ట్రెయిన్ పడుతుంది, కానీ అది కూడా ఎంజాయ్ చేసాం. సో ఆ తర్వాత ఏంటంటే ప్రతిసారి మాతో పాటు ఒక వ్యాన్ వచ్చేది, ఒక డాక్టర్గా లేదా ఏఎన్ఎంఓ వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ కూడా సార్ ప్రోగ్రామ్ బాగా రిసీవ్ చేసుకున్నారండి, ఆ బుర్రకథలు హరికథల కంటే ఇది బాగుంది సార్ అని పాపం వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు కూడా ఆలోచించి ఇది 2-way కమ్యూనికేషన్. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తే అక్కడి నుంచి వాడు ఏదో కొట్టే ప్రశ్న వేస్తాడు, అందుకని ఊకబే అని, తప్పురా కొడతాడరా నిన్ను, కొడితే ఆయన కొట్టు నన్ను కొట్టొద్దు అని ఈయన చెప్పేవాడు. మళ్ళీ ఊరుకుంటావా, ఆడ తిరిగేది కదా గడిదిరు కాగా ముసలమ్మ చూడు ఇట్లా చూస్తుంది, నీది నాది అరే ఏం మాట్లాడుతున్నావు, ఇట్లాగా సరదాగా. అంటే ఇంటరాక్టివ్ మోడ్లో ఒక వెంట్రులాక్విజంని తీసుకెళ్ళడానికి నాకు మంచి అవకాశాలు దొరికాయి. అంటే ఒక వెంట్రులాక్విజం ప్రక్రియలో మనం వెళ్తున్నప్పుడు ఒక 2-way కమ్యూనికేషన్ ఎంత బలంగా వెళ్తుందని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ. సో ఈ విధంగా ఈ సోషల్ యాక్టివిటీస్ని ఇన్స్పైర్గా చేసి మీరు చాలా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ మీకు 10 సంవత్సరాల పాటు గవర్నమెంట్లో ఉద్యోగం చేశానండి. అయితే ఎప్పుడు కూడా ఎవరు నాకు అభ్యంతరం తెలపలేదు కదా, నాకు బాగా ఉత్సాహంగా నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ విధంగా ఉండడం వల్ల వాళ్ళందరికీ నచ్చి, మీరు ఇందాక అడిగారు కదా, ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే మన కుటుంబ సంక్షేమ కుటుంబ సంక్షేమ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద హోర్డింగ్స్ 20x10 హోర్డింగ్స్ బయట పెట్టారు. నా డాల్ తోటి, మిమిక్రీ డాల్ తోటి, టాకింగ్ డాల్ తోటి, అప్పుడే పెళ్లికి తొందర వద్దు, అటుపై సంతానం ఇద్దరే ముద్దు అని. మీ జాబ్తో పాటు వచ్చిన యాక్టివిటీసా సార్? అవును, ఇవన్నీ జాబ్తో పాటు హెక్టిక్ ఉండేదండి. ఓకే. ఇక్కడ ఆఫీస్ అయిపోయిన వెంటనే చదువుకోవడం అంటే ఇది ప్రోగ్రామ్స్ వస్తే ప్రోగ్రామ్స్, లేకపోతే చదువుకోవడం. సో అట్లాగనే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నీ కూడా నా చదువుకుంటూ ప్రోగ్రాములు చేసుకుంటూ ఇవన్నీ చేస్తూనే చేశాను. ఇప్పుడు గురువుగారు కూడా బిరుదులు ఇచ్చారు మీకు, చక్కటి బిరుదులు. గురువుగారు కూడా గురువుగారిని ఇన్స్పైర్గా తీసుకొని ఎన్నో షోస్ చేశారు ప్రపంచ దేశంలో. అలాగే ఆయన గురువుగారు పెట్టినటువంటి తెలుగు యూనివర్సిటీలో విజిటింగ్ లెక్చరర్గా చేశారు, ఎగ్జామినర్గా చేశారు. అలాగే గురువుగారి నుంచి ప్రముఖ బిరుదులు కూడా పొందారు మీరు. ధ్వన్యానుకరణ కళానిధి, ధ్వన్యానుకరణ కళా కౌస్తుభ, ధ్వన్యానుకరణ కళా కౌస్తుభ అని వేణుమాధవ్ గారు ఇచ్చారండి. ధ్వన్యానుకరణ కళానిధి అనేది ఒక రిపోర్టరు పివి రమణ గారని వరంగల్ నుంచి, ఆయన నా గురించి ఒక కార్యక్రమం చూసిన తర్వాత ఆయనకు రాయాలనిపించి ఆయనది రాశారనమాట. నేను అన్నాను, మీరు ఇచ్చిన బిరుదుని మీరు అలాగ పబ్లిక్గా మీరు ధ్వన్యానుకరణ కళానిధి జీవీఎన్ రాజు అని రాశారు. ఆ కళానిధిని ఇంకా నేను తవ్వుతున్న వాడినండి, నాకు అది సరిపోతుందో లేదో నాకు తెలియదు అని చెప్పాను. ఖచ్చితంగా సరిపోతుంది. ఆ నిధి తవ్వుతూ ఉన్నాం కదా, అంతే, అంత తప్ప ఇంకేం. మిమిక్రీ ఇప్పుడు మీరు 12 hours 13 hours ఆల్మోస్ట్. బట్ మీరు 1997 నుంచి 99 ఆ మధ్య ప్రాంతంలో ఉన్నాయి ఆ కాలంలో. అప్పుడు ఒక 2 years కంటిన్యూగా షో చేశారు సార్. ఆ షో పేరేంటి? ఇష్టపది సిటీ కేబుల్లో అండి. అప్పటికి ఇన్ని ఛానల్స్ లేవండి. 96, 97లోనే ఛానల్స్ వచ్చాయి. అప్పట్లో ఇష్టపది మన సిటీ కేబుల్ ఉండేది, చాలా ఉధృతంగా ఉండేదండి, ప్రతి ఊళ్ళో ఉండేది. అవునండి, కొత్తగా వచ్చింది. అప్పుడు హాసం రాజా గారే నాకు పరిచయం చేసి వాళ్ళకి సిటీ కేబుల్ వాళ్ళకి చేశారు. ఒక వారం ఒక 10 episodes వస్తాయేమో అని అనుకున్నాము. వాళ్ళకి బాగుందని అలాగ కంటిన్యూ చేయమని చెప్పారన్నమాట. అది చాలా అదృష్టం. 97 episodes అయినాయి. ఇంకొక 3 అయ్యింటే 100 అయ్యేవి. కానీ నేను అడగలేదు, వాళ్ళు అలాగ అనుకోలేదు. అప్పట్లో బాగా చేశారు. 2 years నాన్ స్టాప్ ఒక మిమిక్రీ అలా చేయడం మిమిక్రీ, వెంట్రులాక్విజం 2 చేసేవాడిని. అప్పట్లో నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు కూడా. అప్పుడు ఎంత స్వేచ్ఛ అంటే, వాళ్ళు ఒక టాపిక్ రాసుకొని వచ్చేవారు, ఆ టాపిక్కి ఎడిషనల్గా నన్ను ఏం యాడ్ చేసినా కూడా పర్వాలేదని చెప్పేవాడు.
అంటే వాళ్ళకి ఒక కళాకారుడి మీద అంత నమ్మకం ఏర్పడింది. రిలేటెడ్ గా చేయగలుగుతారు సార్. ఆ! సో అలా ఇప్పుడున్న మిమిక్రీ అంటే మీరు 2 ఇయర్స్ అలా ఇప్పుడు కళాకారులు పెరిగిపోయారు. కళ పట్ల వ్యామోహం గాని, లేకపోతే ఇంట్రెస్ట్ గాని ఎక్కువగా పెరిగిపోయింది. ఇలాంటి షోస్ కండక్ట్ చేస్తలేరు చాలా వరకి. ఇలా కండక్ట్ చేస్తే చాలా బావుంటది. దాని మీద మీ స్పందన? చేస్తే బావుంటదా? అట్లా లాంగ్ అంటే ఒక 2 ఇయర్స్ చేశారు కదా సార్. అట్లా 1 అవును. ఇయర్ అవును. వరకు అవును. లేకపోతే 1 మంత్ వరకు ఒక మిమిక్రీ మేళలాగా సంథింగ్ అప్పట్లో సాక్షి టీవీలో వచ్చింది. అలా రావట్లా. ఆ! మీరు చేసిన తర్వాత నాకిది చిన్నగా అనిపించిందండి. అవును. మిమిక్రీ మేళ ఓకే. దాని తర్వాత అవును. అప్పట్లో వచ్చింది. 97, ఆ! 98లో ఆ అంతా ప్రాంతంలో జరిగింది. వచ్చింది మళ్ళీ మిమిక్రీ కళని మా జనరేషన్ విన్నాం మళ్ళీ. అవును. మళ్ళీ ఇప్పుడు రీసెంట్‌గా అయితే చూడలేకపోతున్నాం. ఎవరైనా మంచివాళ్ళు ఇలాగా ఈ కళని ప్రోత్సహిస్తూ పెడితే బానే ఒక ఉంటుంది. కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంటే కొంతవరకు చాలా బావుంటది. బావుంటుందండి. అంటే చాలా విషయాలు షేర్ చేసుకోవచ్చు. మీరన్నట్టు కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకోవచ్చు. అవును. అనుకరించొచ్చు. సబ్జెక్ట్ పెంచుకోవచ్చు. ఎందుకంటే గురువుగారు పెట్టారిప్పుడు. మిమిక్రీ యూనివర్సిటీలో ఆ సబ్జెక్ట్ పెట్టారు. అలాగే అవును. ప్రెసిడెంట్‌గా ఉన్నారు మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్‌ఫేర్ అసోసియేషన్‌కి. అందులో కొనసాగుతుంటే మీ ఫీలింగ్ చాలా బాగుండుంటది నాకు తెలిసి. అలాగే మీరు కూడా రీసెంట్‌గా నేను చూశాను. 185 స్కూల్స్ కస్తూర్బా స్కూల్స్ తీసుకొచ్చి ఒక అవునండి. మన కాంపిటీషన్ రెసిడెన్షియల్ పెట్టారు. స్కూల్స్‌లో కాంపిటీషన్ అంటే పెట్టారు. మావ మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ద్వారా మేడం అది శోభావతి మేడం గారి కోరికనమాట. ఎక్కువ మంది కళాకారులు రావాలంటే మనం ఏం చేస్తాము అంటే, మనం పోటీలు పెడితే అంతమంది రావట్లేదు. ఎక్కువ మంది ఎక్కడ దొరుకుతారు? యువకులు అంటే కాలేజీలలో కాలేజ్. రెసిడెన్షియల్ కాలేజెస్‌లో అయితే రేపు పొద్దున్న ఎప్పుడైనా మన వాళ్ళెళ్లి ఇప్పుడు మీరు ఇంకెవరో వెళ్లి అక్కడ మీకున్న కళను, ప్రతిభని ప్రదర్శిస్తే అక్కడి నుంచి ఇంకొక ఇద్దరు పుట్టుకొస్తారు. యెస్. అయితే వీళ్ళకి ఏం చేస్తే బావుంటదంటే పోటీలు పెడదాం మేడం అందరు స్కూల్ నుంచి వస్తారని. ఆయన మహానుభావులు కేవీ రమణాచారి గారు వారు చాలా ఏమంటారు ఇనిషియేషన్ తీసుకొని ఇప్పుడున్నటువంటి సెక్రటరీలు సైదుల్ గారు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అతను, డాక్టర్ సీతాలక్ష్మి గారు, వారు సెక్రటరీ ఆవిడ ఐఏఎస్ ఆఫీసర్. వాళ్ళిద్దరూ కూడాను ఎంతో శ్రద్ధ తీసుకొని రమణాచారి గారు లాంటి వాళ్ళు ఇలా కళని ఎంతగా ప్రోత్సహిస్తూ చేస్తున్నారు అంటే ఎంత గొప్ప విషయం అని చెప్పి కళాకారులు అందరు పిల్లలొచ్చి చేశారండి. ఒక పెద్ద ఫెస్టివల్ లాగా దాదాపుగా తెల్లవారి 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు జరిగింది. అంటే 7 గంటల వరకు జరిగితే ఒక 6-8 వరకు సభా కార్యక్రమం అయినా మిగతా అంతా కూడా పిల్లలందరూ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. జడ్జెస్ చూస్తూనే ఉన్నారు. మిగతా పిల్లలు చూస్తున్నారు. ఇన్స్పిరేషన్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళలోంచి మనం చేసి రూ. 10,000, రూ. 5,000 అవార్డ్స్ కూడా ఇచ్చాము 2,000 గొప్ప అది థాట్ సార్ ఇది. ఎవరికొచ్చింది? మేడంకే వచ్చింది. మేడంకొచ్చారు. మేడం చెప్పారు. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి డాక్టర్ కేవీ రమణాచారి గారు చాలా ఆయన ఆయన చెప్పడం వల్లే జరిగిందండి అంతా. సూపర్ సార్. ఇది అది మన అదృష్టం. ఇది ఎందుకంటే మిమిక్రీ కళాకారుల అదృష్టం. మిమిక్రీ గూడా అంటే తెలంగాణ మొత్తంలో మొత్తం అలా మొత్తం అండి. మొత్తం డిస్ట్రిబ్యూట్ ఇప్పుడు అయిపోయింది. అన్ని పిల్లలకి కూడా ఆ రోజు వచ్చి మన శివారెడ్డి గారు చేశారు. తర్వాత మీరు చేశారు. తర్వాత మిగతా మన మల్లం రమేష్ గారు, మన జితేంద్ర వీళ్ళందరూ వచ్చి చేశారు కదా! ఆ రోజు ప్రోగ్రామ్ యెస్. చేసిన యెస్. వాళ్ళు కూడా వాళ్ళందరూ ఆర్టిస్ట్‌లని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఒక ఇన్‌స్పిరేషన్ వస్తుంది. రోబో ఆ! ఒక చిన్న అబ్బాయి చేశారు రోబో. రోబో ఎంత బాగా చేశాడు చెప్పండి. మాలాంటి వాళ్ళందరికీ శివారెడ్డి గారు ఆ! ఇన్‌స్పిరేషన్. అంటే చాలా మందికి సో, ఇట్లాగా రకరకాలుగా ఉంటారు. ఎప్పుడవుతుందంటే ఇలాగ ఒకళ్ళనొకళ్ళు చూసి ఫస్ట్ అభినందించుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి. ఒకళ్ళు గౌరవించుకోవాలి. అది ఎప్పుడైతే ఉండదో ఈర్ష్యతో పడి చస్తారు. అంతకు తప్ప ఏం లేదు. సో, కాబట్టి ఎప్పుడు గూడా స్పర్ధా వర్ధతే విద్య అన్నట్టుగా లవ్ ఎన్ ఆర్టిస్ట్, రెస్పెక్ట్ ఎన్ ఆర్టిస్ట్, ఎంకరేజ్ ఎన్ ఆర్టిస్ట్ అండ్ బీ విత్ ద ఆర్టిస్ట్, లెర్న్ విత్ ద ఆర్టిస్ట్. ఇవి గనక ఉన్నట్లయితే మనం చాలా పై స్థాయికి వెళ్ళడానికి వీలవుతుంది. ఒకతను ఒక ఐటెమ్ బాగా చేశాడంటే నేను ఏ ఐటెమ్ చేస్తే ఏ ఐటెమ్ నేను బాగా చేయగలను లేదా నేను ఏ ఐటెమ్ ఆయన కంటే మంచి పేరొచ్చే ఐటెమ్ ఏదైనా చేయగలుగుతాను అని ఆలోచించాలి ఎప్పటికప్పుడు. యెస్. యెస్. కొత్తగా ఇన్నోవేటివ్‌గా ఏమన్నా ఇన్నోవేటివ్‌గా చేయగలుగుతాం. ఉండాలి. చేస్తుంటేనే యూనిక్‌గా ఉంటే సో, ఎప్పటికప్పుడు అలాగా అప్‌డేట్ వర్షన్ హ్మ్. ఉండాలి. సరే. సో, 'టైటానిక్' నేను చేసినట్టుగా రికార్డ్స్ ఉన్నాయా అంటే యెస్. విశాఖ ఉత్సవ్ దాంట్లో రికార్డ్ ఉంది. మరి అట్లా అంటే ఇక్కడ మా దగ్గర చేసినప్పుడు మన డాక్టర్ రంగరాజన్ గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చినప్పుడు మొత్తం మా డిపార్ట్‌మెంట్ అంతా సాక్ష్యం. మరి మిగతాది ఎందుకు చేయలేదంటే చేయలేకపోయి ఉండొచ్చు. నేను చేయలేకపోవడానికి ఆ టైం కుదరకపోయి ఉండొచ్చు.
అట్లా రకరకాలుగా ఉంటాయి. ప్రయోగాలు మేము చేసాం. వెంట్రిలాక్విజంలో నేను సినిమా ఆర్టిస్టులను ఇమిటేట్ చేశాను. వెంట్రిలాక్విజంలో వెంట్రలాక్విజం ఆ, ఓకే. వాయిస్ మాట్లాడడం మీద మా ఒక వాయిస్ మాట్లాడు ఆ, అది అది కూడా వెంట్రిలాక్ imitate అది కూడా ఇమిటేట్ చేశాను. వావ్! అంటే ఎగ్జాంపుల్ మీ చెయ్యే ఒక ఆ, ఏదైనా ఇప్పుడు డాలనుకోండి చేస్తే మ్, నా ప్రేక్షకుల కోసం. అయితే ఏం చేద్దాం అంటారా? దేశం చాలా క్లిష్టంగా స్థితిలో ఉంది ఇక్కడ. ఆ, సరే బాగానే ఉంది క్లిష్ట పరిస్థితి కానీ ఏంటమ్మా ఏం చెప్తున్నారు ఏమో. ఆ, సరే ఇంకా ఆయన అగనిశ్చయగా ఎంతసేపు ఆ, ఎంతసేపు అదేనా అదేనా అంటే ఏంటయ్యా? ఎంతసేపు తో తాగి తొంగుండడేనా? బ్రవరు. అటు చూడు సూర్యుడు నెత్తురు గట్ల లేడు వాడిని సంగతిగా. ఆ, రావు గోపాలరావు గారు ఈ- వచ్చారు. ఇలాగ ఇక ఈ రకరకాలుగా అంటే ఇంకొంచెం జాగ్రత్తగా అలాగ కూడా చేసి ఈ కళని ఎంత వరకు మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంతవరకు చేసుకోవాలి. ఎన్ని రకాలుగా ఎన్ని విభిన్న కోణాలుగా ఎలా అంటే ఒక స్క్రిప్ట్ తో ఉండి ఆ స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ డైలాగ్ చదివితే బాగుంటుంది. ఉమ్, ఇప్పుడు ఇలాగండి అవును. అంటే ఇలా కూడా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. కొత్త థాట్ ఇది. ఉమ్. అంటే అలా ఎప్పుడో చేసేసారు. దాన్ని ఎప్పుడో వేశారు. 97లో అయిపోయింది అది. 97, 98లో అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఉన్న వాళ్ళు touch- ఎవరు టచ్ కూడా చేయలేరు. టచ్ చేయలేదు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే వెంట్రలాక్విజం వాయిస్ ఏనేమో ఈ వాయిస్ చేయలేమేమో అనుకున్నారు. కానీ అక్కడ నేను ఎందుకు చేయలేమో చూద్దాం అని చెప్పి ట్రై చేస్తే అది వచ్చింది, వచ్చేసి కొత్త థాట్ వస్తుంది. ఇప్పుడు మీరు చేశారు కాబట్టి ఇన్స్పిరేషన్ గా తీసుకుని చాలా మంది ఆర్టిస్టులు చేసే అవకాశం ఉంది. చెయ్యాలి అలాగా చేస్తే బాగుంటుంది. దాంతో పాటు మ్యాజిక్ యాడ్ చేసాం. మ్యాజిక్ కూడా చేశారు సార్. అంటే కొంచెం అనమాట. ఏది ఒకసారి చెవిలో పువ్వు ఏమయ్యా నువ్వు నాకు చెవిలో పువ్వు పెడుతున్నావు ఏంటి అని అంటే, ఏ నీ చేతిలో పువ్వు లేదుగా. అవును నా దగ్గర ఏముంది అగ్గిపుల్ల ఉందని చెప్పి అవుతున్న అగ్గిపుల్ల ఇలా పెట్టేసి నీ చెవిలో పువ్వు పెడతాను చూడు అని మళ్ళీ ఇలా కింద పడేసేసి ఏదో చెవిలో పువ్వు ఆ పువ్వు ఏదో పెట్టి చూపించాం. అంటే అలా చిన్న చిన్న మ్యాజిక్లు ఎక్కడైనా వీలు అలా 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 తీసుకున్నాం. అంటే ఎంతైనా చేసుకోవచ్చు, ఎంత స్కోప్ ఉంటే అంత. ఎంత స్కోప్ ఉంటే అంత. ఓకే, సూపర్. రాన్ లూకస్ లాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అక్కడ చేసినప్పుడు పెద్ద డైనోసార్స్ పెట్టుకొని ఎంత బ్యూటిఫుల్ గా చేసేవాళ్ళు. మనం ఎంత చూసినా కూడా వాళ్ళు చెప్పి ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉండేదంటే అదే ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఇట్ కెన్ బి డన్. నేరెళ్ళ వేణుమాధవ్ గారు మీరు చెప్పారు అంటే రాగద్వేషాలు కానీ ఈర్ష్యా ద్వేషాలు కానీ ఎక్కడా లేని వ్యక్తి. విన్నాము, చూసాము. అంటే నేను చూడలేకపోయా, నెక్స్ట్ ఇయర్ వెళ్ళాను. ఇక్కడ ఈటీవీలో నా షో వచ్చింది. సరే గురుగారు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈటీవీలో కనిపించా అనుకున్నాను నేను. అంటే అంత ఈర్ష్యా ద్వేషాలు లేకుండా కళాకారులను మీరు చిన్న అయినా పెద్ద అయినా రెస్పెక్ట్ ఇస్తూ మీరు అని సంబోధిస్తూ అలాంటి అట్మాస్ఫియర్ని తయారు చేసుకుంటూ ఎంతోమంది శిష్యులను తయారు చేసుకుంటూ వేలల్లో చేసుకుంటూ వచ్చారు. బట్ అలాంటి శిష్యులు అందరూ ఒక దాటి మీద ఉండి ఈ మిమిక్రీని కానీ వెంట్రిలాక్విజాన్ని కానీ ఒక దాటి మీద నడిపించగలిగితే అన్ని స్కిల్స్ ఒక దగ్గర ఉన్నట్టుగా ఉంటుంది. చాలామంది ఇప్పుడు భావితరాలకు సంబంధించినటువంటి ఎంతోమంది ఆర్టిస్టులు ఎన్నో రకాలుగా తయారయ్యి ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొత్త ఆర్టిస్టులు చాలా నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అది ఎందుకు జరగలేకపోతుంది? జనార్దన్ గారు ఇక్కడ ఒక్కొక్కళ్ళ థాట్ ప్రాసెస్ ఒక రకంగా ఉంటుంది. ఒక కళాకారుడు అత్యద్భుతంగా ప్రదర్శనిస్తాడు, వెరీ గుడ్. ఒక కళాకారుడు అత్యద్భుతంగా ప్రదర్శన ఇవ్వడం మాత్రమే కాకుండా డెమాన్స్ట్రేషన్ కూడా చేయగలుగుతాడు, అది ఇంకొక క్వాలిటీ. ఒక కళాకారుడు అద్భుతంగా చేస్తాడు, అద్భుతంగా డెమాన్స్ట్రేషన్ చేస్తాడు, దానితో పాటు ఎలా నేర్పించాలో మెడుకులు కూడా నేర్పించగలిగే సత్తా కొందరికి ఉంటుంది, అది అదృష్టం. కొంతమంది కళాకారులు ఈ 3 మాత్రమే కాకుండా అందరితో కలిసిమెలిసి చక్కగా కలిసిపోయి ఉండి ఆనందంగా కళను అభివృద్ధి చేయాలని చూస్తారు, అది ఇంకొక వెరైటీ. కొంతమంది నేనేదో నా కళ, నేను ప్రోగ్రామ్ చేస్తా, కనబడితే హలో అంట, లేకపోతే మా ఇంటికి పోతా, అదొక రకము. ఇంకొక కళాకారులు అంటే అత్యద్భుతంగా చేస్తా, పైసలు తీసుకుంటా, ఇంటికి పోతా, ఇక మిగతా కళలతో నాకు సంబంధం లేదు, నాకేం అవసరం లేదు, నేనే డెవలప్ అవుతా అని. నువ్వు డెవలప్ అయినా కూడా మంచిదే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం ఇది ఉంటుందండి. ఇప్పుడు చూడండి, క్యారెక్టర్ ఇప్పుడు ఇంట్లో అమ్మ, కొందరు అమ్మలు పిల్లల్ని బాగా చూసుకుంటారు, కొందరు అమ్మలు పిల్లలకి రామాయణ మహాభారతాలు చెప్తారు, లేకపోతే చక్కగా చదువుకోమని చెప్పి ఇన్స్పిరేషన్ అంటారు.
చిన్నప్పుడు నేను చదువుతూ ఉన్నప్పుడు ఉదాహరణ ఇక్కడ ఉందనుకోండి, ఉపన్యాస కళలో వందలాది మందికి శిక్షణా శిబిరాల ద్వారా శిక్షణ ఇచ్చే గొప్ప అవకాశాన్ని కల్పించిన ఈనాడు ఈ తరం క్లబ్ ఈవెంట్స్ సభ్యులందరికీ గౌరవనీయులు పద్మవిభూషణ్ రామోజీరావు గారికి సర్వదా కృతజ్ఞుణ్ణి అని ఇక్కడ ఉంది. దీన్ని చిన్నప్పుడు ఉపన్యాస కళలో వందలాది మందికి శిక్షణా శిబిరాల ద్వారా శిక్షణ ఇచ్చే అంటుంటే మా మదర్ అనేది మా అమ్మ కూడా ఉందా దాంట్లో అని అడిగేది. అంటే లేదమ్మా అనేవాడిని. అంటే మరి ఎందుకు వస్తుంది నీకు ఫ్లో వస్తలేదు, చదవడం రావట్లేదు. మరి అది సరిదిద్దిన మొట్టమొదటి వ్యక్తి అమ్మాయి కదా. అంటే అమ్మ ఈ పని కూడా చేస్తుందా అంటే చేస్తుంది, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అమ్మ ఇంట్లో మన కోసం అని చిరిగిపోతే బట్టలు కూడా దాన్ని స్టిచ్ చేసి వెళ్ళేటప్పుడు స్టిచ్ అంతా చేసి పెట్టేది. అంటే ఆమె అమ్మకి ఇది కూడా మరి అది కూడా కళే కదా. ఇప్పుడు అమ్మలు ఎంతమంది కుడుతున్నారో మీరు చూడండి. మా ఇంట్లో లేదుగా, అది పోయి ఇచ్చిరా పోరా బిడ్డ అంటది. వాడి దగ్గర పోతే టైలర్ ఉంటాడో ఉండడు. అప్పట్లో అమ్మలు అన్నీ చేసేవాళ్ళు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇది వాళ్ళ యొక్క అభిరుచి అనమాట. మరి అట్లా అంటే ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు అంటే అదొక పిల్లల్ని చూసుకుంటూ, రాజ్యాన్ని చూసుకుంటూ, దేశాన్ని చూసుకుంటూ, అందరిని చూసుకుంటూ మళ్ళీ వాళ్ళు చేశారు కదా. అంతేనండి. సో ఒక్కొక్కరికి ఒక్కో రకం. కానీ ఎవరిని కూడా మనం తప్పు పడడానికి లేదు. భగవంతుడు వాడికి అంతవరకే ఆ లక్షణాలు మాత్రమే అంతవరకే శక్తి ఇచ్చాడేమో. చిరుతపులి పెద్ద పులి, చిరుతపులి పెద్ద పులి రెండు పులిలే కదా. ఒకటేమో చెట్టు పైకి ఎక్కుతుంది, ఇంకోటి ఎక్కలేదే, ఫాస్ట్గా పరిగెడుతుంది. ఇది దేని గుణం దాని స్వభావం, స్వభావం రెండింటినే పులి అంటారు. ఇద్దరు మిమిక్రీ ఆర్టిస్టులే. ఒక ఆర్టిస్ట్ చెప్పకపోవచ్చు, చెప్పగలిగే శక్తి ఉండొచ్చు. చివరగా సార్ ఓవరాల్గా అంటే మీరు నాకు తెలిసి మల్టీ టాలెంటెడ్ మిమిక్రీ ఆర్టిస్ట్, వెంట్రిలాక్విస్ట్, లైఫ్ స్కిల్స్ కోచ్, తర్వాత ఇప్పుడు మానసిక ఏమన్నా సైకాలజిస్ట్, సోషియాలజీ చదివారా సార్? సోషియాలజీ యా. అంటే లైఫ్ స్కిల్స్ కోచ్, వెంట్రిలాక్విస్ట్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్, చాలా డిఫరెంట్ కోణాలు. మళ్ళీ జాబ్, పోస్టల్ డిపార్ట్మెంట్, ఇన్ని రకాలుగా. అంటే మామూలుగా ఇప్పుడు ఒక లాయర్ అవుతాం అలా వెళ్తారు, బట్ మీరు డిఫరెంట్ కోణాల్లో వెళ్ళారు. బట్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ, అలాగే మీ మైండ్ సెట్ కూడా ఎలా వెళ్ళాలని థాట్స్ కానీ. నేను నా జీవితంలో సోషల్ అవేర్నెస్ కూడా నేను నా టైం వేస్ట్ చేసుకోనండి. మీరు లేకపోతే నేను ఏం చేస్తానంటే వెళ్ళి ఇరాన్ ఎట్లా ఉంది, ఇరాక్ ఎట్లా ఉంది, లేకపోతే ఇంకేదో ఎట్లా ఉంది, లేకపోతే నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, లేకపోతే నాకు ఇష్టమైనటువంటి పాటలు, లేకపోతే ఏమీ లేకపోతే రచనలు పాతవాళ్ళు రాస్తే వాళ్ళు ఎట్లా రాశారు, ఏదో ఒకటి చదువుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఖాళీగా అయితే కూర్చునే సమస్య లేదు. ఇప్పుడు మహా అయితే ఎప్పుడైనా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు సరదాగా కాసేపు గడిపి రావడం తప్పించి. అయితే ఈ అలవాట్లన్నీ కూడాను సేవా దృష్టితోటి, కళా దృష్టితోటి చేయడం, ఏదో అవి చేయాలనే ఉద్దేశం తప్పించి ఏమో అలా వెళ్ళిపోయింది అంతే. నేను ఇవన్నీ చేస్తున్నాను అనుకో, నాకు ఇష్టమైనవన్నీ చేసుకున్నానండి. భగవంతుడు నాకు అవకాశం కల్పించాడు అంతే. మిమిక్రీ కళకు కానీ, వెంట్రిలాక్విజన్ కానీ దక్కిన పెద్ద గొప్ప ఏమంటారు, వాడు రావట్లా నాకు, గొప్ప డైమండ్ అనుకోవచ్చు మీరు. నాకు తెలిసి ఎన్నో. ఎందుకంటే మేము పుట్టక ముందే రికార్డ్స్, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతోమంది, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. మేము ఇదే అంటారు, అదంటారు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. కానీ అప్పట్లోనే రికార్డ్స్, ఏమి సోషల్ మీడియా లేని పక్షంలో, అంత విస్తృతంగా లేనటువంటి సమయంలోనే మీరు ఎన్నో రికార్డ్స్ సృష్టించారు. పెద్ద వాళ్ళతో ట్రావెల్ చేశారు. సింగర్స్ కానీ, జానీ లీవర్ గారు, ఎన్నో సినిమా ఆర్టిస్టులతో కానీ రికార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటూ ఉంటే, చెప్పుకుంటూ పోతే ఒక స్టోరీ ఏంటి, ఒక జీవిత చరిత్ర అని చెప్పొచ్చు మీరు. చివరిగా మీకు ఈ మన మిమిక్రీ ఆర్టిస్టులకు కానీ, వెంట్రిలాక్విజన్, మీ ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్స్ కళాకారులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? భాష నేర్చుకోండి, కమ్యూనికేషన్. తెలుగుతో పాటుగా హిందీని, ఇంగ్లీష్ని కంపల్సరీగా నేర్చుకోండి. ముందు తెలుగు వాళ్ళు కాకుండా మనం జైపూర్కి వెళ్తే హిందీ వాళ్ళని అడుగుతారు వాళ్ళు. అలాగా హిందీ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉండండి. కేవలం 10 నిమిషాలే చాలు, మీకు పెద్ద పేరు వస్తుంది. 10 నిమిషాలు చాలండి. 10 నిమిషాలు హిందీలో, 10 నిమిషాలు ఇంగ్లీష్లో కార్యక్రమాలు చేయడానికి సంసిద్ధత కావడం కోసం 10 నెలలు కష్టపడండి. ఆ తర్వాత నుంచి ఇక ప్రపంచం అంతా మిమ్మల్ని చూస్తుంది. 10 నెలల పాటు ఇంగ్లీష్లో కార్యక్రమం చేయడానికి, 10 నిమిషాలు హిందీలో కార్యక్రమం చేయడానికి, ఒక
30 అంశాలను ఎంచుకోండి. అంటే 30 యాక్టర్‌లో, 30 సౌండ్‌లో ఏవో. కానీ ఆ ప్రెజెంటేషన్ మాత్రం హిందీలో ఉండాలి. యాహ్! 10 నెలలు కష్టపడండి. కావాలని దానికి సంబంధించిన గైడెన్స్ ఇస్తాను. వావ్! డెఫినిట్‌గా మీరు ప్రపంచం అంతా వెళ్తారు. ఇంకో 10 సంవత్సరాల పాటు వెళ్తారు. 10 నెలలు కష్టపడండి. కాబట్టి 10 నెలలు కష్టపడడం ఎలా కష్టపడాలంటే, ఇట్ షుడ్ బి అండర్ ద ప్రాపర్ గైడెన్స్ ఆఫ్ అ పర్ఫెక్ట్ మెంటార్ ఆర్ ట్రైనర్. ట్రైనర్. అలాగనమాట. ఇంపర్ఫెక్ట్‌గా పోతూ ఉంటే, ఓహ్! బానే ఉంది, బానే ఉంది అంటే కుదరదు. బావుందా లేదా అనేటువంటిది ఒక బాగా చేసే ఆర్టిస్ట్ గాని, ఒక మంచి జడ్జ్ గాని చెప్తే బావుంటది. అలాగనమాట. బోలెడన్ని అవకాశాలండి. మిమిక్రీ ఆర్టిస్ట్‌లు చాలా అదృష్టవంతులు వేణుమాధవ్ గారు అన్నట్లు. చక్కగా వెళ్ళి వేదిక మీద నిలబడి మైక్ పట్టగానే కార్యక్రమం స్టార్ట్ చేసేసి అందరిని అలరించి వచ్చేయడమే. అంటే ఒక స్వీట్ ముక్క లాంటి వాడు. ఇంత భోజనం అక్కర్లేదు. అందరికి మీరు స్వీట్ పంచితే స్వీట్ తిని ఒక కాసేపు ఎంత ఆనందంగా ఉంటారు. ఇంత చాక్లెట్ తిని ఎంత ఆనందంగా ఉంటారు చూడండి. అంత ఆనందంగా ఉంటారు అందరూ. అంత ఆనందాన్ని పంచగలిగేటువంటి ధైర్యాన్ని, ఆ అదృష్టాన్ని ఆ భగవంతుడు మిమిక్రీ ఆర్టిస్ట్‌కి మాత్రమే ఇచ్చాడు. ఇంకే కళాకారుడికి ఇవ్వలేదు అలా. యాహ్! ధీరజ్ టీవీ ప్రజలకు వెంట్రిలాక్విజం. సో, డిఫరెంట్ ఆర్ట్ చాలా చక్కగా మా కోసం అలరిస్తారని. ఆ! अजित भाई क्या बात है? क्या जनार्दन जी, आपने इनको इंटरव्यू कर रहे हैं? बताओ राजू। क्या बताना भाई? अरे बताओ जी, बहुत कुछ बता सकते हो। क्या आप धीरज सबूर हैं? हेलो। हाँ हाँ, मैं तो इधर ही हूँ। अरे यार देखो, पृथ्वीराज साहब के अच्छा आवाज निकालना है। पृथ्वीराज साहब का आवाज। हाँ वही कर रहा हूँ। खुदी को कर बुलंद इतना कि हर तस्वीर से पहले खुदा बंदे से पूछा, बता तेरी रजा क्या है। वाह! हाँ, और शत्रुघ्न सिन्हा, हट जाओ मेरे सामने से, कोई नहीं रोक सकता सरदार। आप बैठ जाइए ना। बैठ जाऊंगा। అలాగే సౌండ్స్ తీసుకోవడం, చిన్న చిన్న మైన్యూట్ సౌండ్స్ తీసుకోవడం. మామూలుగా నత్వర్లాల్ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. పిచ్చుకలన్నీ వెళ్తుంటే ఇలా అంటూ ఉండేవాడు. కానీ నాకు నత్వర్లాల్ సినిమాలో అమితాబ్ బచ్చన్ అదొక ఐడియా వచ్చింది. ఓ ఈ విధంగా చేస్తే ఇలాంటి సౌండ్ వస్తుందా అని చెప్పేసి. అలాగే యూనివర్సిటీలో అబ్బాయిని మేము ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌గా ఉండి చెక్ చేస్తున్నప్పుడు కత్తెరతో ఒక క్లాత్‌ని కట్ చేస్తున్నప్పుడు వచ్చిన శబ్దం ఇలాంటి శబ్దం. అలాగా కొన్ని సార్లు మనకు అర్థమయ్యేది కాదు. ఒకసారి జానకి గారు రేడియోలో పాట పాడితే మా మదర్ చెప్పింది, "అలాగా బాగా పాడిందమ్మా" అంటే మా మదర్ తను ఇమిటేట్ చేసింది. మట్టుదట్టి సంగీతాయికినను సిరిమౌమ కచ్చెలు చిట్టి కృష్ణ నన్ను చేరుకోవటం అయిపోయిందంటే ఇలాగ చిన్న పిల్లలు పాడుతున్నట్టు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు, "Friends, when I heard the speech of Gandhiji, I thought I was purified myself. If I come, only certain people will come." ఇలాగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, "Our relations with your country has been close and intimate in the period of a struggle and independence. Nation hereafter have to compete with each other, not in the destruction, but in constructing peace." ఇలాగా నేషనల్ లీడర్స్‌ని చేయడం. అలాగే మన్మోహన్ సింగ్ గారిని, "I really congratulate all the team of Chandrayaan for doing extraordinary thing, making India proud in the Committee of Nations." ఇలాగా. అలాగే స్వర్గీయ ఘంటసాల గారు, అతని వాయిస్ ఎన్నో సంవత్సరాల తర్వాత దేవదాస్ తర్వాత మళ్ళీ ఎలాంటి పాట వచ్చిందని చెప్పి సంతోషంగా పాడుకుంటున్నటువంటి పాట. అంతే ఎఫెక్ట్‌తో పాడుకుంటున్నప్పటికీ అంతకంటా వేదాంత భావం ఉట్టిపడేటువంటి పాట. మనసు గతి ఇంతే, మనిషి గతి ఇంతే. ఈ గొప్ప సంతోషం ఉన్నాయా? ఈవిడి మొత్తం చూస్తుంటే మొత్తం వేళ్ళన్నీ పోతున్నాయి. ఇవన్నీ ఈ వేళ్ళన్నీ గోర్లు తిరిగిపోతున్నాయి అన్నారు. అందుకోసమే ఇవన్నీ కొరికేశా.
ఇలాగా రకరకాలుగా హ్యూమన్ వాయిసెస్ని, పొలిటీషియన్స్ని, సౌండ్ ఎఫెక్ట్స్ని తీసుకొని చెప్పడం మిమిక్రీలో భాగాలుగా ఉంటాయి. సమయాన్ని బట్టి రకరకాలుగా ఎన్నో ఐటమ్స్ కూడా చేయొచ్చు. మీ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే ఏం చెప్తారు? నా బిగ్గెస్ట్ అచీవ్మెంటా? నేనేమో అనుకోను, ఇంకా ఆ అచీవ్మెంట్ అని ఏమి అనుకోలే, కానీ నేను ఇంకా నేర్చుకుంటే బాగుంటుంది, ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి కొత్త తరం వాళ్ళతో పోటీ పడాలని ఉంది. దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేయకపోతే అది నా తప్పు అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఆ ఓపిక ఉన్నంత వరకు కొంత చేస్తాను. నేర్చుకుంటూ. లేకపోతే నా దగ్గర ఉన్న వాటిలోంచే జాగ్రత్తగా నేను చేస్తాను. నేను వెంట్రలాక్విజంలో మాత్రం 100% కొత్త వాళ్ళతో కాదు కదా, ఎవరితోటైనా పోటీ పడగలను అనే ధైర్యం నా దగ్గర ఉంది. either in English or in Telugu or Hindi, I'm sure that I can contribute, I can do very well, and I can present myself very well in ventriloquism and any matter, and I'm sure I can do it. Wow. Definitely. సూపర్. Definitely. So, అంతకంటే ఏం లేదు. నిరంతర విద్యార్థి ఉండాలని నా కోరిక. గ్రేట్. అంటే మీరు ఎన్నో చూసినటువంటి వాళ్ళు ఇంత అంటే ఏజ్తో ట్రావెల్ చేసుకుంటూ కానీ జర్నీ కానీ మీ జర్నీ అంటే అంత సాధించిన తర్వాత కూడా ఇంకా నేర్చుకోవాలనే తపన, నేర్చుకోవాలండి, ఏం చేస్తాం. ఆ తపన అంటే అది ఇలాంటి తపన ఉండబట్టే మీరు ఇక్కడ దాకా వచ్చారనేది వీళ్ళు సూపర్. మన అందరికీ మన శిష్యులు కూడా అంటే మన మిమిక్రీ కానీ వెంట్రలాక్విస్ట్ కానీ కళాకారులు ఎవరైనా కానీ కళాకారులందరికీ గోల్డెన్ వార్డ్ ఇది సార్ చెప్పినటువంటిది. నిరంతర అభ్యాసం అనొచ్చు, విద్య అనొచ్చు, నిజంగా గోల్డెన్ వార్డ్ ఇది మనం ఖచ్చితంగా అవలంబిస్తే సార్ చెప్పినట్టు ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. భాష మీద పట్టు సార్ చెప్పినటువంటి సెకండ్ పాయింట్ చాలా బాగా చెప్పారు. ఇవి పాటిస్తూ టైంతో ట్రావెల్ చేయగలిగితే వీ కెన్ క్రియేట్ వండర్స్ అని చెప్పారు. నిజంగా ఏం సార్, చాలా మంచి అమూల్యమైనటువంటి సందేశం, మంచి జర్నీ, బయోగ్రఫీ చెప్పాలంటే సార్ ఒక చరిత్ర చిన్న బయోగ్రఫీ లాగా ఉంది. తీసుకోవచ్చు మనం చాలా విషయాలు ధీరజ్ టీవీ ప్రేక్షకులందరికీ మన కళారత్న జీవీఎన్ సార్ గారి నుంచి అనేక సలహాలు, సూచనలు, వారి యొక్క జర్నీ, మనం పుట్టకముందే ఎన్నో వండర్స్ క్రియేట్ చేశారు, ఎన్నో సలహాలు కూడా ఇచ్చారు. అవన్నీ మన ధీరజ్ టీవీతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ గారు. ధీరజ్ టీవీ ప్రేక్షకులందరికీ, తర్వాత చూస్తున్నటువంటి కళాకారులకి అందరికీ కూడాను హృదయపూర్వక నమస్కారాలు. సర్వే జనా సుఖినో భవంతు.